మిమ్మల్ని చుట్టూ మీరు సుదందరించుకోవలసిన మేలులను మీరు సుదందరించుకోవాలి అంటే நீங்கள் ஜெபிக்கிறவர்களாய் மாற வேண்டும். మీరు ప్రార్థించేవారుగా మారాలి. நீங்கள் ఆరాధిக்கிறவர்களாய் மாற మీరు வேண்டும். ఆరాధించేవారుగా ஆராதித்து 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 నీవు ఆరాధించు 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 நீ ஜெபித்து 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 ప్రార్థించి ప్రార్థించి உனக்கு முன்பாய் இருக்கிற எரிகோவின் வல்லமைகளை నీ ఎదుట ఉన్న ఎరిగో ప్రభావములన్నిటినీ నీవు ఆమేన్ அதை నిర్మూలமாக்க வேண்டும். వాటిని నిర్మూలపరచాలి. நீ నిర్మూలமாக்க வேண்டும். నీవు నిర్మూలపరచాలి. కానీ பார்க்கிறோம், మనం చూస్తున్నాము இந்த தேசத்தை அவர்கள் சுதந்தரித்துக் கொண்டார். ఈ దేశాన్ని వాళ్ళు సుదందరించుకున్నారు. சுதந்தரித்த பின்பு సుదందరించుకున్న யோசுவா తర్వాత சொல்லுகிறார், యెహోషువ అంటున్నాడు, இதை மறுபடியும் ஒரு நாள் வரும் கட்டப்படும். వాళ్ళు మరలా ఇంకొక దినం వస్తది. ஆனா அன்றைக்கு அவர்கள் சபிக்கப்படுவார்கள் என்று அந்த தேசத்தை சபித்தார். అప్పుడు మరలా ఒకవేళ ఎరిగోను కట్టడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళు శపించబడతారని అక్కడ శాపాన్ని పలుకుతారు. எதற்காக அந்த தேசத்தை யோசுவா சபிக்க வேண்டும்? ఎందుకు యెహోషువ ఆ ఎరిగోను శపించాలి? நீங்கள் நன்றாய் புரிந்து கொள்ள வேண்டும். మీరు ఒకటి మంచిగా అర్థం நம்முடைய చేసుకోవాలి. தேவன் அல்லது தேவனுடைய பரிசுத்தவான்கள் சபிக்கிறவர்கள் அல்ல. ఆమేన్. దేవుడు లేకపోతే దేవుని సేవకులు ఏనాడు శపించేవారు కాదు. உபாகம 23 அதிகாரம் 5 வசனம் சொல்லுகிறது, ఆమె తుదియోపదేశ ఖండం 23వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉన్నది, அங்கு பிலேயாமுக்கு தேவன் செவி கொடுக்காமல் బీలాముకు దేవుడు ఆయన మొరని వినకుండా இஸ்ரவேல் ஜனத்தின் மேலே அன்பு கூர்ந்தபடியா ఇశ్రాయేల్ ప్రజల మీద ఆయన ప్రేమ చూపటం ద్వారా அவருடைய சாபத்தை ஆசீர்வாதமாய் மாற்றினார். వాళ్ళు శాపాన్ని దేవుడు ఆశీర్వాదముగా మార్చాడు. கெட்டியை சப்போர்ட் கட்டுங்க. హల్లెలూయా ஹalleluya హల్లెలూయా. இங்கு ஏன் சபிக்கப்படுகிறது? ఎందుకు శపించబడుతుంది ఇక్కడ? யோசுவா 6 அதிகாரம் 18 19 வசனங்களை வாசித்தால் యెహోషువ 6:18 వచనాలు మనం చదివినట్లయితే அங்கு யோசுவா ஒரு கட்டளை இடுகிறார். అక్కడ యెహోషువ ఒక ఆజ్ఞను நீங்கள் அந்த தேசத்துக்குள் பிரவேசிக்கும் பொழுது మీరు ఆ దేశములో ప్రవేశించాలి. 6 நாள் நீங்கள் அந்த பட்டணத்தை சுற்றி வர வேண்டும். 6 రోజులు మీరు చుట్టూ రావాలి. ஒன்றும் பேசக்கூடாது. మీరు ఏమీ మాట్లాడకూడదు. ஒன்றும் பேசக்கூடாது. మీరు ఏమీ நீங்கள் మాట్లాడకూడదు. பட்டணத்தை சுற்றி வந்து మీ పట్టణాన్ని చుట్టూ நீங்கள் వచ్చి கூடாரத்தில் தங்க வேண்டும். మీ కూడారంలో ఉండాలి. 7வது நாள் 7వ రోజు 7 முறை சுற்றி வர வேண்டும். 7 మార్లు చుట్టూ తిరగాలి. அப்பொழுது அந்த கர்த்தரை ஆர்ப்பரிக்கிற பொழுது అప్పుడు మీరు ఎప్పుడైతే నోరు తెరచి ఆమె మీరు కేకలు వేయడానికి దేవుని స్తుతించడానికి பட்டணம் இடிந்து விழும். అప్పుడు ఆ ఎరిగో కోడలు కూలిపోతాయి. பட்டணத்துக்குள் பிரவேசிக்கிற பொழுது మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు சில சாபத்தீடான பொருட்கள் அங்கு இருக்கிறது. అక్కడ శాపకరమైన వస్తువులు అక్కడ ఉన్నాయి. அதை நீ எடுத்துக்கொள்ள கூடாது. నీవు దాన్ని తీసుకోకూడదు. அது பரிசுத்த ஸ்தலத்துக்குள் வந்து అది పరిశుద్ధ స్థలానికి వచ్చి தேவனுடைய ஊழியனால் அது ஜெபித்து ஆசீர்வதிக்கப்பட வேண்டும். అది దేవుని మందిరానికి తీసుకొని రాబడి అది ఆయన యాజకుడు దాన్ని ప్రార్థించి తర్వాత అది పరిశుద్ధముగా మారుతది. அது வெள்ளியும் பொன்னும் ఆ వెండి బంగారం அது தேவனுடையது என்று சொன்னார். అది దేవునిది అని அதை సెలవిచ్చారు. யார் மீறுகிறார்களோ అది ఎవరైతే ఆజ్ఞను వాళ్ళు అనుసరించ அவர்கள் கொலை செய்யப்பட வேண்டும். వారిని చంపివేయాలి అంటున్నారు. இப்படிப்பட்ட ஒரு தீர்மானங்களை இஸ்ரவேல் ஜனங்களுக்கு யோசுவா சொல்லுகிறார். ఇటువంటి తీర్మానాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు ஆனால் చెప్తున్నారు. நடந்தது என்ன? కానీ జరిగినది ఏంటి? சாபத்தீடான பொருட்களை శాపకరమైన వస్తువులను யூதா கோத்திரத்திலே ஆகான் என்ற மனிதன் தனக்காய் எடுத்துக்கொண்டார். యూదా గోత్రంలో ఉన్న ఆహాను అనే వ్యక్తి దానిని ఆశించు దాన్ని తీసుకొని దాచుకున్నాడు. இதில் என்ன பெரிய சத்தியம் இருக்கிறது? దీంట్లో ఏమయ్యా పెద్ద సత్యం ఉన్నది. வாழ்க்கையை சாபமான ஒரு காரியங்கள் வீட்டுக்குள்ளே வருமானால் శాపకరమైన కార్యాలు మీ ఇంటిలోనికి వచ్చినట్లయితే சாபத்தீடான வீட்டில் நீ குடியிருப்பாயானால் శాపకరమైన ఇంటిలో నీవు నివసించిన சாபமான குடும்பத்திலே சம்பந்தம் எடுப்பாயானால் శాపకరమైన కుటుంబంలోని సంబంధాన్ని நீயும் சபிக்கப்பட்டவனாய் மாறுவாய். ఆ శాపం ఆ కుటుంబంలో ఉన్న శాపాన్ని నీవు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. நான் ரட்சிக்கப்பட்டு விட்டேன். అయ్యా నేను రక్షణ పొందాను. நான் பெந்தெக்கோஸ்து அனுபவத்தில் இருக்கிறேன். పెంతెకోస్తు అనుభవం நான் அபிஷேகம் பெற்றிருக்கிறேன். నేను అభిషేకించబడి ఉన్నాను. அந்நிய பாஷை பேசுகிறேன். నేను అన్య భాష தீர்க்க మాట్లాడుతున్నాను. தரிசனம் உரைக்கிறேன். నేను ప్రవచిస్తున్నాను. ஆனால் కానీ வியாதியிலிருந்து விடுதலை இல்லை. కానీ అనారోగ్యం నుండి నాకు విడుదల లేదు. கடன் பிரச்சனையிலிருந்து விடுதலை இல்லை. అప్పుల సమస్యల నుండి నాకు విడుదల లేదు. வாழ்க்கையில் ஒரு மாற்றங்கள் నా வரவில்லை. జీవితంలో కొంచెం విషయాల్లో నాకు మార్పు కనబడటం இங்கு లేదు. பல நேரங்கள் உங்களுக்குள்ளே நீங்கள் கேட்கிறீர்கள். అనేక పర్యాయములు అనేక ప్రశ్నలు మీరు சில వేస్తున్నారు. சாபங்கள் இருக்கிற இடத்தில் நீங்கள் இருந்தால் కొంచెం శాపాలను ఉన్న చోట్ల మీరు ఉన్నట్లయితే சாபமான பொருட்கள் உங்களிடத்தில் வந்தால் శాపకరమైన వస్తువులు మీ దగ్గరికి వచ్చిన சாபமானவரோடு கூட
ఐక్యమానాల్, శాపకరమైన వ్యక్తితో సహవాసాన్ని కలిగి ఉంటే శాపములు உங்களை தொடரும். ఓ శాపాలు వెంబడించడానికి ప్రారంభిస్తాయి. நீங்கள் புரிந்து கொள்ள வேண்டும். ఒకటి మీరు అర్థం இந்த చేసుకోవాలి, சாபங்கள் பின்தொடரும். ఈ శాపాలు వెంబడిస్తాయి. ஏன் அது சாபமா இந்த இடத்திலே மாறினது? ఎందుకు అది శాపముగా మారింది? ஒன்று தெரிந்து கொள்ளுங்கள். ఒకటి అర్థం చేసుకో, பாவம் పాపం சாபமாய் மாறும். శాపముగా మారు, சாபம் శాపం நோயாய் மாறும். వ్యాధిగా మారుతది, அந்த வியாதி ఆ రోగముగా మారుతది, அவனை மரணத்தில் கொண்டு போகும். ఆ రోగం ఆయనని మరణానికి அந்த తీసుకొని மரணம் நரகத்தை உண்டு பண்ணும். ఆ మరణము ఆయనని నరకానికి அதை తీసుకొని புரிந்து கொள்ள 5 காரியங்கள் இருக்கிறது. 5 కార్యములు ఉన్నాయి. ஒன்று பாவம். ఒకటి పాపం. நான் பாவம் செய்யல, నేను ఏ పాపం చేయలేదండి, நான் எந்த சினிமா அதாவது நான் விபச்சாரம் பண்ணவில்லை, கொலை செய்யவில்லை, விக்கிரகம் எந்த பாவமும் செய்யவில்லை. నేను నా అబద్ధం ఆడలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని హత్య చేయలేదు, నేను ఏమి చేయలేదని మీరు చెప్పొచ్చు. ஒருவேளை சொல்ல நான் எந்த பாவமும் செய்யவில்லை. నేను ఏ తప్పు చేయలేదని பாவம் చెప్పొచ్చు. என்றால் என்ன? కానీ పాపం అంటే What ఏంటి? is the meaning of sin? పాపం అంటే అర్థం ఏంటి? చెప్పు. What is the meaning? మా నాతో అడుగుతున్నావా? మిస్టేక్. What is a mistake? பாவம் என்றால் పాపము అంటే தேவனுடைய கற்பனையை மீறுவது பாவம். దేవుని ఆజ్ఞను అధిగమించటమే పాపం. இஸ்ரவேல் ஜனங்களுக்கு தேவன் ఇశ్రాయేల్ ప్రజలకు 613 கற்பனைகளை தேவன் கொடுத்தார். 613 ఆజ్ఞలను ఇచ్చాడు. ஆனா நமக்கு தெரிந்த கற்பனைகள், కానీ మనకు తెలిసినది யாத்திராகம் 20ஆம் அதிகாரத்திலே 10 கற்பனைகள் மாத்திரம். నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు మాత్రమే. புதிய ஏற்பாட்டிலே కొత్త నిబంధనలో 2 కற்பனைகள். రెండే ఆజ్ఞలు. ஒன்று, ఒకటి முழு இருதயத்தோடு முழு மனதோடு உன் தேவனாகிய கர்த்தரை நீ அன்பு கூற வேண்டும். మొట్టమొదటిగా నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ఆయనని ప్రేమించాలి. இரண்டாவது, உன்னை போல உன் அயலானையும் நீ சிநேகிக்க வேண்டும். నీలాగానే నీ ఇద్దరులను కూడా ప్రేమించాలి. இது ரெண்டு சிம்பிளான கற்பனை. రెండే కర్పణ. ஆனால் కానీ இஸ்ரவேல் ஜனங்களுக்கு மோசையை கொண்டு தேவன் எழுதினது 613 கற்பனைகள் உங்கள் கையில என் கையில் இருக்கிற பைபிளில் எழுதப்பட்டிருக்கு. ఇశ్రాయేల్ ప్రజలకు ఇశ్రాయేలీయుల కొరకు 612 ఆజ్ఞలు మోసే ద్వారా చెప్పి దేవుడు వాళ్ళకి ఇచ్చారు. இந்த 613 కற்பனைகளையும் 613 ఆజ్ఞలలో ஒருவன் மீறுவானானா ఒక్కడు దాన్ని అధిగమిస్తే அது சாபமாய், అది శాపముగా அதுதான் మారుతుంది. பாவம். అదే పాపం. ஐயா நான் கொலை செய்யவில்லை, అయ్యా నేను హత్య చేయలేదు, நான் விபச்சாரம் செய்யவில்லை, నేను వ్యభిచారం చేయలేదు, விக்கிரக ஆராதனை నేను பண்ணவில்லை, విగ్రహారాధన చేయలేదు, நான் பொய் சொல்லவில்லை, నేను అబద్ధం ఆడలేదు, பக்தியான குடும்பத்தில் பிறந்திருக்கிறேன். నేను భక్తిగల కుటుంబంలో పుట్టాను. மிகவும் நல்லது. మంచిది. ஆனா கர்த்தருடைய ஒரு கற்பனை, కానీ దేవుని యొక్క ఆజ్ఞ, நீங்கள் 10 கற்பனையில ஏதாவது ஒரு கற்பனையில சொல்லுங்கள் பார்க்கட்டும். 10 ఆజ్ఞలలో ఏదైనా ఒకటి చెప్పండి. తరాలు క్రిస్టియన్స్ కదా అమ్మా? ఏంటమ్మా? మంచిది. ప్రేమ ఉన్నాయా? పాటు పాడుతున్నావు. ప్రేమించదన్ అధికముగా ఆరాధితున్ ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతున్. ఓకే, మీ ఆరాధన టైంలో పూర్ణ మనసుతో ఆరాధన చేస్తున్నావా బాబు? ఆరాధన మీ మమ్మీతో కూర్చావు బాబు, మీ పూర్ణ మనసుతో ఆరాధన చేస్తున్నావా? ఆరాధన టైంలో మొబైల్ చూస్తున్నావు, మొబైల్ చూస్తున్నావు, చాటింగ్ జరుగుతుంది, జరుగుతుంది. మీరందరు మంచివాడే. మీరందరూ హైదరాబాద్ లో ఉన్నవారు చెప్తున్నాను. వాట్ ఇస్ యువర్ సిచ్యువేషన్? ஓ வாயில பாடல் வருகிறது, நான் பூரண இருதயத்தோடு உம்மை ஆராதிக்கிறேன். నీ హృదయంలో ఏమో చాటింగ్ చేసుకుంటున్నావు, ఫోన్లో చాటింగ్ కొడుతున్నావు, అన్ని చూసుకుంటున్నావు, కానీ మా పాటలు మాత్రం పూర్ణ మనసుతో. కానీ మీరందరూ మంచి అబద్ధం కాదా? అవునా కాదా బాబు? నేను ముందుకు ఎందుకు కూర్చోనో తెలీదు, నాతో అడుగుతున్నారు ఈ పాస్టర్ గారు. ఆమేన్. அவருடைய கற்பனை, ఆయన ఆజ్ఞలు உன்னை போல నీలాగా. అయలాన్ని విட்டு విடுங்கள். నీవు ఇద్దరులను వదిలేసే. పురుషుని నేసిக்கிறோமா? భర్తను ప్రేమిస్తున్నావా? மனைவியை நேசிக்கிறோமா? భార్యని ప్రేమిస్తున్నావా? பிள்ளைகளை நேசிக்கிறோமா? పిల్లలను ప్రేమిస్తున్నావా? இன்னைக்கு அநேக குடும்பங்களிலே అనేక కుటుంబాలలో குடும்ப ஜெபம் இல்லை, కుటుంబ ప్రార్థన లేదు. புருஷன் எங்கே என்று மனைவிடத்தில் கேட்டால்
భర్త ఎక్కడని భార్య అని అడిగితే ఆయన ఎక్కడే ఉన్నారని మాకు తెలియదండి. ఆయన ఎటో వెళ్ళాడండి, వస్తాడండి. ఎక్కడికి ఆయన పనికి వెళ్ళారు వచ్చిన ఆయన ఏదో పనికి వెళ్ళాడండి, వచ్చారు. உங்கள் குடும்ப ஜீவிதம் எப்படி? how to your family life? మీ కుటుంబ జీవితంలో ఎలాగ ఉన్నారు? பூரண ஹிருதயத்தோடு உன் புருஷனை, உன் மனைவியை, பிள்ளைகளை எத்தனை பேர் நேசிக்க முடியும்? ఎంతమంది పూర్ణ హృదయంతో నా భర్తను ప్రేమిస్తున్నాను అయ్యా, పూర్ణ హృదయంతో నా భార్యని ప్రేమిస్తున్నాను, పూర్ణ హృదయంతో నా పిల్లలను ప్రేమిస్తున్నానని 3 நாளைக்கு முன்னாலே நான் பிரயாணமாய் வரும் பொழுது 3 రోజుల క్రితం నేను ஒரு காலேஜ் ப்ரொஃபசர் சகோதரி என்னிடத்திலே ஃபோன் பண்ணினார். కాలేజ్ ప్రొఫెసర్ ఒక సహోదరి నాకు ఫోన్ చేశారు. அந்த சகோதரி சொன்ன காரியம், ఆ సహోదరి చెప్పిన కార్యం, ஐயா என் வாழ்க்கை 33 வயதிலே பாழாய் போய்விட்டது. అయ్యా 33 సంవత్సరాలు నా 33 సంవత్సరాలు నా జీవితం పాడైపోయిందయ్యా. என் வாழ்க்கை எல்லாம் சீர்குலைந்து விட்டது. నా జీవితం అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది. எனக்கு கணவன் இல்லை, నాకు భర్త లేదు, எனக்கு பெற்றோர் பெற்றோர் எனக்கு அன்பா இல்லை, నాకు తల్లిదండ్రులు ఉన్నారు కానీ వాళ్ళు నాకు ఆదరణగా లేదు. நானும் என் மகனும் நாங்கள் தனிமையாக இருக்கிறோம். నేను నా కొడుకు ఒంటరి వాళ్ళుగా 1 மணி நேரங்கள் என்னோடு அந்த சகோதரி பேசினார். గంట సేపు ఆమె తన బాధను చెప్తా ఉంది. அவள் சொன்ன காரியம், ఆమె చెప్పిన కార్యం, நாங்கள் அருகாமையில் இருக்கிற இன்னொரு மனிதனை நான் நேசித்தேன். నేను దగ్గర ఉన్న ఒక వ్యక్తిని నేను ప్రేమించాను. அவன் குடிகாரன் என்று எனக்கு தெரியும். ఆయన తాగుబోతుడని నాకు బాగా తెలుసు. ஆனாலும் நான் லவ் மேரேஜ் பண்ணல, என் வாழ்க்கை நன்றாக இருக்கும் என்று எண்ணி அவனை நான் நேசித்தேன். ఆయనని ప్రేమించాను. నేను ప్రేమించు ఆయనని వివాహం చేసుకుంటే మేమిద్దరం కలిసి బాగుంటామని నేను ఆయనని వివాహం చేసుకున్నాను. குழந்தையும் உண்டாகிவிட்டது. బిడ్డను కూడా కన్నాను. ஆனால் அந்த మనిதன் కానీ ఆ பிசினஸை இழந்தான். కానీ ఆయన తన బిజినెస్ ని குடித்து குடித்து தன் வாழ்க்கை இழந்து తాగి 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 తన జీవితాన్ని కోల్పోయి நாங்கள் டைவர்ஸில் இன்றைக்கு நின்று கொண்டிருக்கிறோம். ఈ రోజు మేము డివోర్స్ లో నిలబడుతున్నాం. இதற்கு காரணம் என்ன? దీనికి కారణం ఏంటి అని అడిగాను. சொன்ன ஒரே வார்த்தை, ఆమె చెప్పిన ఒకే டாடி என்னோடு பேசவே மாட்டா. మా నాన్న నాతో మాట్లాడటమే. என்னுடைய மம்மி ஒரு டீச்சர், మా అమ్మగారు ఒక టీచర్, அவர் நல்ல ஒரு சபைக்கு போகிறதானவர்கள், వాళ్ళు కూడా ఒక మంచి எப்பொழுது பைபிள் படிக்கிறவர்கள், ఎప్పుడు బైబిల్ చదివేవాళ్ళు. இடத்தில் అன்பு பாராட்டமானார். కానీ నాతో ప్రేమగా என் சிறு வயது முதல் నా చిన్న వయసు నుండి என் முதிர் வயது வரையிலும் నా పెద్ద వయసు వరకు என்னை அன்பு கிடைக்காத நிமித்தம் నాకు ప్రేమ దొరకకపోవటం చేత குடிகாரனை நேசிக்கும்படியாய் மாறிட்டு నేను ఒక తాగుబోతుని ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి. சொல்லுகிறேன், உன் குடும்பத்திலே அன்பு குறையுமானால், నీ కుటుంబంలో ప్రేమ తగ్గితే உன் பிள்ளைகள் ஆசீர்வதிக்கப்பட முடியாது. నీ పిల్లలు ఆశీర్వాదంగా பிள்ளைகள் ஆசீர்வாதமாய் இருக்க வேண்டும். పిల్లలు ఆశీర్వాదంగా ఉండాలంటే குடும்பத்திலே அன்பு உருவாக வேண்டும். కుటుంబంలో ప్రేమించు. கணவன் மனைவிக்குள்ளே அன்பு, భార్య భర్తల మధ్య, பெற்றோர் பிள்ளைகளுக்குள்ளே அன்பு, ఆమెన్ తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ప్రేమ. இன்னைக்கு అనేகருடைய అன்பு ఎங்க இருக்கு தெரியுமா? ఈ రోజు అనేకులకు ప్రేమ, அநேகருக்கு தகப்பன் இந்த மொபைல் தான், అనేకులకు తండ్రి ఆ ఫోనే, அநேகருக்கு மம்மி யார் என்றால் போன் தான், అనేకులకు మమ్మీ ఎవరంటే ఫోన్, அநேகருக்கு கேர்ள் ஃப்ரெண்ட் பாய் ஃப்ரெண்ட் போன் தான், అనేకులకు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ సెల్ ఫ్రెండ్. ఏంటి బాబు నేను చెప్పిన మాట వాస్తవమా? ஆனா பாட்டு பாடுறோம், కానీ పాటలు పాడతాం. நான் మీ அன்பு கூறுகிறேன், నేను ప్రేమిస్తున్నాను. ஆண்டவருடைய கற்பனை நீ மீறுவது பாவம். దేవుని ఆజ్ఞలను అధిగమించటం పాపం. இங்கு என்ன பாவம் நடந்தது? ఇక్కడ ఏం పాపం జరిగింది? யோசுவா சொல்லுகிறார், యెహోషువ நீ அந்த பட்டணத்துக்குள் பிரவேசித்து నీవు ఆ పట్టణంలో சாபத்தீடான பொருளை எடுக்க கூடாது. శాపకరమైన వస్తువులను నువ్వు దేన్ని ముట్టుకోవద్దు, తీసుకోవద్దు. அதை ஒருவன் எடுத்துக்கொள்ளுகிறான். దాన్ని ఒక్కడి వ్యక్తి அதை తీసుకుని எடுத்துக்கொண்ட பொழுது ఆయన తీసుకున్నప్పుడు இஸ்ரவேல் வாழ்க்கையிலே தோல்வி சம்பவித்தது. ఇశ్రాయేల్ ప్రజలు అందరి జీవితంలో ఓటాన్ని ఎదుర్కొన్నారు. இப்பொழுது அவர்களை ஒவ்வொன்றாய் செலக்ட் பண்ணி யார் தவறு பண்ணினது? ఇప్పుడు వాళ్ళలో ఎవరు తప్పు చేశారు? யூதா கோத்திரத்தின் தவறு நடந்திருக்கு. యూదా గోత్రంలో ఆ తప్పు జరిగింది. அதிலே ஆகான் என்ற மனிதன் தப்பு பண்ணினான். దానిలో ఆహాను అనే వ్యక్తి அவனை கண்டுபிடித்த யோசுவா கேட்கிறார், ఆయనని కనుకొన్న తర్వాత యెహోషువ అడుగుతున్నాడు, மகனே కుమారుడా நீ என்ன பாவம் செய்தாய்? నువ్వు ఏం తప్పు చేశావు? அவன் சொன்னான், ఆయన అన్నాడు, ஐயா நான் அந்த பொருளை అయ్యా నేను ఆ ఎరిగోలో ప్రవేశించినప్పుడు ఇచ్చితు అక్కడ ఉన్న వస్తువులను ఇచ్చించి நான் அதை எடுத்துக்கொண்டேன். నేను దాన్ని తీసుకున్నాను. ஆசை என்பது வேறு, ఆశ అనేది వేరు, இச்சை என்பது வேறு. ఇచ్చే అనేది వేరు. ஆதியாகமம் 3ஆம் அதிகாரத்திலே ఆదికాండం 3వ அந்த అధ్యాయంలో விருட்சத்தின் பலனை புசிக்க கூடாது என்று தேவனுடைய திட்டமான వార్త. ఆ చెట్టు ఒక పండును తినవద్దు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. అవునా కాదమ్మా? ఆదికాండం ఎక్కడ ఉందండి? మత్తయి మార్కు లూకా ఆదికాండము. అవును కదా బాబు? మీవే చెప్పు బాబు,
సండే స్కూల్ వెళ్ళిన అనుభవం ఉన్నాయా? క్రికెట్ ఆడుతున్న అనుభవం ఉన్నాయా? 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 ఆ అనుభవం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. கருமையான தேவ பிள்ளை, சிலரோட தேவன் எச்சரிக்கிறார். கொஞ்சம் మందితో దేవుడు హెచ్చరిస్తున్నాడు. உனக்கு ஆசை இருக்கும், நல்ல ட்ரெஸ் பண்ணணும், మంచి వస్త్రాలు நல்ல వేసుకోవాలి, ఫుడ్ எடுக்கணும், మంచి ఆహారం తినాలి, நல்ல படிக்கணும், మంచి చదవాలి, நல்ல அந்தஸ்துல வரணும், మంచి అంతస్తులో நல்ல ఉండాలి, பதவியில வரணும், మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, பிசினஸ் பண்ணணும், మంచి బిజినెస్ చేయాలి. எல்லாம் ஆசை. అన్ని ఆశ ఉంటాయి, ஆனா அது இச்சையாய் மாறக்கூடாது. కానీ ఆశ ఉండటం తప్పు కాదు, అది ఇచ్చగా మారకూడదు. ఏ வாழ்க்கையில் என்ன வந்தது? అవ్వాల లైఫ్ లో ఏం జరిగింది? பழத்தை கண்டவுடனே ఆ పండుని చూసి அது தேவன் தடை பண்ணினது. దేవుడు వద్దన్నే పండది. அந்த பழத்தை புசிக்கிற நாளிலே நீ மரிப்பாய் என்று தேவனுடைய ஒரு திட்டமான வார்த்தை வந்தது. ఆ పండును నీవు ఎప్పుడైతే పుసిస్తావో అప్పుడు నీవు మరణిస్తావు అని அதை దేవుని మాట. மீறி కానీ దాన్ని అధిగమించి அதன் மேல ஒரு எப்படியாவது அடைய வேண்டும், ఎలాగైనా దాన్ని పొందుకోవాలి, ఎలాగైనా దాన్ని తినేయాలి. உன் ஆசைகளை தேவனும் அறிகிறார், பிசாசும் அறிந்திருக்கிறார். నీ ఆశలను నీ కోరికలను దేవుడు ఎరిగి ఉన్నాడు, పిశాసు ఎరిగి ఉన్నాడు. உன் இச்சைகளையும் தேவனும் அறிந்திருக்கிறார், பிசாசும் నీ அறிந்திருக்கிறார். ఇచ్చను కూడా నువ్వు దేన్ని ఇచ్చిస్తున్నావు అనేది కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు, సాతాను ఎరిగి இந்த ఉన్నాడు. இச்சை என்கிற வார்த்தைக்கு ఇచ్చే అనే మాటకు அது செல்ஃப் கண்ட்ரோல் என்கிறதான பதம் அங்கு இருக்கிறது. సెల్ఫ్ కంట్రోల్ అనే పదం వాడుతున్నారు. 9 காரியங்களிலே செல்ஃப் கண்ட்ரோல் ஒன்று. 9 కార్యాలలో సెల్ఫ్ కంట్రోల్. இன்னைக்கு அநேகருடைய வாழ்க்கை பிரேக் இல்லாத பைக், பிரேக் இல்லாத கார், பிரேக் இல்லாத ஃளைட், பிரேக் இல்லாத ட்ரெயின் போல போய் கொண்டிருக்கிறது. బ్రేక్ లేని కార్ లాగా, బ్రేక్ లేని బైక్ లాగా, బ్రేక్ లేని ట్రైన్ లాగా ఈ రోజు అనేక మంది తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఏంటి అందరూ మౌనంగా వచ్చావు? వాట్ ఇస్ యువర్ సిట్? உங்களுடைய சூழ்நிலை என்ன? మీ పరిస్థితి ఏంటి? உன் ஆவிக்குரிய நிலை என்ன? నీ ఆత్మీయ పరిస్థితి. தேவன் எவைகளை வேண்டாம் என்று வெறுக்கிறாரோ, దేవుడు ఏదైతే వద్దు అంటున్నాడో அதை வெறுக்கிறவன் தான் தேவ பிள்ளை. ఏదైతే దేవుడు వద్దంటున్నాడో దానిని తివేసించేవాడే అసలైన దేవుని బిడ్డ అయి ఉన్నాడు. ఎవరు ఆమేన్? అయ్యా నేను దేవుని ఆండవరయ్య నేసిக்கிறேன், இந்த உலகத்தை நேசிக்கிறேன், నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, ఈ లోకాన్ని కూడా ప్రేమిస్తాను. எனக்கு அருமையான தேவனுடைய பிள்ளையே, నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, இங்கு தேவனுடைய ஒரு கற்பனை, ఈ దేవుని ఒక ఆజ్ఞ, அந்த பொருளை எடுக்க கூடாது, ఆ వస్తువును ముట్టుకోకూడదు, அது தேவனுக்கு உரியது. అది దేవునికి தேவனுக்கு உரிய ஒரு பொருளை దేవునికి సంబంధించిన వస్తువును தனக்கு எடுத்துக்கொள்வது, తన కొరకు తీసుకున్నప్పుడు அங்கதான் இச்சை அனுபவம் உண்டாகும். అక్కడే ఆ ఇచ్చ అనుభవం కలుగుతుంది. பொழுது தேவன் அந்த இடம் சபிக்கிறான். అప్పుడు దేవుడు ఆ స్థలాన్ని அந்த இடத்துல யோசுவா சபிக்க, இந்த ஸ்தலம் சபிக்கப்பட்டு போகும். ఆ స్థలం సభిస్తున్నాడు. அவர் சபிக்கப்பட்ட பொருள் உனக்குள்ள இருக்குமானால், குடும்பத்தில் இருக்குமானால், సభించబడిన వస్తువు ఎప్పుడైతే మనలో, మన దగ్గర, మన ఇంట్లో ఉంటదో అప్పుడు அந்த சாபம் நம்மளை தொடரும். ఆ శాపం మనల్ని వెంబడిస్తుంది. அந்த சாபம் நிறைந்த ஒரு ஊர்ல உட்கார்ந்து இருக்கிறான். ఆ శాపముతో నిండిన ఊర్లో కూర్చున్నాడు. இந்த சாபம் நிறைவேறினதை 1 ராஜாக்களின் புத்தகம் 16ஆம் அதிகாரம் 36ஆம் வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో రాయబడి ఉన్నాయి. ఆమేన్. 34వ వచనం. 34వ వచనం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. அங்கு எழுதப்பட்டிருக்கிற அந்த பட்டணத்தை எழுந்து கட்டின, అప్పుడు ఆ పట్టణాన్ని లేచి కట్టిన இயேல் என்று சொல்லுகிற மனிதன், அவனுடைய மூத்த குமாரன் இளைய குமாரன் மரித்து விட்டார். ఏల్ అనే మూత కుమారుడు, ఆయన ఒక మూత அந்த కుమారుడు, தகப்பனுடைய பேர் இயேல். ఆయన ఆ పిల్లలు, ఆయన ఒక పేరు ఏల్. ஆனால் அவனுடைய 2 குமாரர்களும் யோசுவா சொன்னபடி மரித்து போய்விட்டார். ఆయన ఒక 2 కుమారులు యెహోషువ పలికినట్టే మరణించారు. இந்த மனுஷனுடைய பெயரை பார்த்தால், మీరు ఆ వ్యక్తి యొక్క పేరును చూసినట్లయితే அதனுடைய எபிரேய அர்த்தம் எழுதப்பட்டிருக்கிறது. దాంట్లో హీబ్రూ అర్థం ఏంటంటే அது లివింగ్ గాడ్, జీవిக்கிற దైవం, జీవించు దేవుడు. గాడ్ ఇస్ ఎక్స్టెన్షన్, దేవుడు ఎల్లి కలుగ చేసేవాడు, దేవుడు సరిగతులను విశాలపరచువాడు. இப்படிப்பட்ட பெயரை உள்ள மனிதன் ఇటువంటి పేరును కలిగి சாபத்தீடான స్థలத்தை కట్టిన பொழுது, ఏదైతే చెయ్యవద్దు అన్నాడో ఆ స్థలాన్ని ఎరిగోను ఎప్పుడైతే కట్టాడో, తన పిల్లలు 2 பேரையும்
இழந்து விட்டான். తన పిల్లలను ఆయన కోల్పోయాడు. அப்படிப்பட்ட ஒரு ஸ்தலத்திலே இந்த பர்த்திமாய் உட்கார்ந்து இருக்கிறான். ఇప్పుడు అటువంటి స్థలంలో ఈ బర్తిమేయి కూర్చున్నాడు. அந்த பர்த்திமாய் உட்கார்ந்து ఈ బర్తిమేయి కూర్చుని சமுதாயத்தால் புறந்தள்ளப்பட்டவன், ఈ సముదాయము చేత ప్రజల చేత తిరస్కరించబడి அவன் குடும்பத்தார் புறந்தள்ளப்பட்டு ఆ కుటుంబ ప్రజల చేత காலையிலே அவனை கொண்டு வந்து எரிகோவின் வீதியிலே உட்கார வைப்பார். ఉదయకాలం ఎరిగోకు వెళ్లే మార్గంలో ఆయనని కూర్చోబెడతారు. சாயங்காலத்திலே கலெக்ஷன் ஆன ரூபாவை அவர்கள் எடுத்துக்கொண்டு வீட்டுக்குள்ளே போவார். సాయంత్రం ఆయన ద్వారా కలెక్ట్ అయిన ధనాన్ని ఆయనని కూడా తీసుకొని ఇంటికి వెళ్తారు. இவனுக்கு வேற எந்த ஒரு காரியமும் அவனுக்கு தெரியாது. ఈయనకు వేరే ఏ కార్యము తెలియదు. இவன் அந்த உன்னுடைய உலகம் என்பது பிச்சை கேட்பது மாத்திரம்தான். ఆయనకి ఈ లోకంలో తెలిసిన ఒకే ఒక కార్యం ఏంటంటే అడుక్కోవటం మాత్రమే. வேற வேலை அவனுக்கு தெரியாது. వేరే పని ఆయనకు తెలియదు. மனிதனுடைய முகம் அவனுக்கு தெரியாது. మనుషుల యొక్క ముఖం ఆయనకు தன்னை తెలియదు. பெற்ற தாயோ தகப்பனோ அவனுக்கு தெரியாது. తన కన్న తల్లినో తండ్రినో తన తోడ పుట్టిన వారినో ఎవరిని ఆయన சர்ச்சுக்கு போவான், చర్చికి వెళ్తాడు. ஆனால் ఆసారియனுடைய ముఖం தெரியாது. యాజకుడు యొక్క ముఖం తెలియదు. லேவியர்கள் முகம் தெரியாது. లేవీయులకు ముఖం తెలియదు. பக்கத்தில் இருக்கிற சகோதர முகம் தெரியாது. పక్కన ఉన్న సహోదరులకు ముఖం తెలియదు. வாழ்நாள் முழுவதும் జీవిత ஒரு కాలం சாபத்திடான ஒரு வாழ்க்கையிலே வாழ்ந்து శాపకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. சாபத்தில் இருக்கிற அவர் శాపంలో ఉన్న ఆ వ్యక్తి ஒன்று அவன் தெரிந்திருந்தான். ఒక్కటి ఆయన తెలుసుకున్నాడు. என்ன தெரிந்திருந்தான்? ఏం తెలుసుకున్నాడు? சிறு வயது முதல் చిన్న వయసు నుండి சண்டே ஸ்கூல் போகிற எக்ஸ்பீரியன்ஸ் அவனுக்குள்ள இருக்கு. ఆయనకు సండే స్కూల్ కి వెళ్ళే అనుభవం ఉంది. வாலிபர் கூட்டத்தில் யூத் மீட்டிங் போகிற எக்ஸ்பீரியன்ஸ் இருந்தது. యవనస్తులు కూడుగకి వెళ్ళే అనుభవం ఆయన కలిగి ఉన్నాడు. இன்னைக்கு கண் தெரிந்த அநேக பிள்ளைகள் ఈ రోజు కన్ను తెరచి అన్ని బాగున్న అనేక మంది బిడ్డలు மொபைல்ல கேம் ஆட தெரியும், మొబైల్లో గేమ్ ఆడట వచ్చు, கிரிக்கெட் மட்டை எடுத்து கிரிக்கெட் ஆட தெரியும், క్రికెట్ బ్యాట్ తీసుకొని క్రికెట్ ఆడట వచ్చు, பைக்ல வேகமா ரேஸ் பண்ணி போக தெரியும். రేస్ బైక్ నడపట వచ్చు. ஆனால் சண்டே ஸ்கூல் தெரியாது. కానీ సండే స్కూల్ சண்டே ஸ்கூல் டீச்சர் தெரியாது. సండే స్కూల్ టీచర్ తెలియదు. பாஸ்டருடைய தெரியாது. పాస్టర్ తెలియదు. పాస్టరోட ఫెలోషిప్ இருக்காது. పాస్టర్ తో సహవాసం ఉండదు. మీరందరూ మంచివాడండి, మన పిల్లలు అందరూ మంచివాడు. హల్లెలూయా. எந்த ஒரு தொடர்பும் இல்லை, ఎటువంటి సంబంధము లేదు. ஆனா யூதர்களுடைய வழக்கத்தின்படி యూదులు ఒక అలవాటు చెప్పున சிறு பிள்ளையா இருக்கும் பொழுது ఆ చిన్న వయసు నుండి அவர்கள் நியாய பிரமாணத்தை கற்றுக் கொடுப்பார். వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నేర్పిస్తారు. இப்பொழுதும் கூட ఇప్పుడు కూడా யூதர்கள் கன்சீவ் ஆகிவிட்ட பெண்கள் கன்சீவ் ஆனால் పిల్లలు యూదుల్లో స్త్రీలు కన్సీవ్ అవుతే அவர்கள் யெகோவா தேவனுடைய பாடல்கள், యెహోవా దేవుని యొక్క పాటలను, யெகோவா தேவனுடையதான நியாயப்பிரமாணங்கள் యెహోవా దేవుని యొక్క ధర్మశాస్త్రం రికార్డ్ பண்ணி రికార్డ్ చేసి தன்னுடைய வயிற்றின் பக்கமாய் வைத்து వాళ్ళు రికార్డ్ చేసుకొని దాన్ని తన కడుపు పక్కన அந்த పెట్టుకొని குழந்தை 10 மாத பூரணமாய் பிறப்பது நாள் வரையிலும் వాళ్ళు అది 10 నెలలు నిండి బయటికి వచ్చేదాకా కూడా அதுதான் அனுபவம். వాళ్ళు దాన్ని పక్కన పెట్టుకొని ఆ బిడ్డ కడుపులో ఉన్నప్పుడే நம்முடைய వినాలని కన్సీవ్ వాళ్ళు ஆனால் ఆశపడేవాళ్ళు. நம்முடைய வீட்டிலே கன்சீவ் ஆனால் మన ఇంట్లో కన్సీవ్ అవుతుంది. டிவில என்னென்ன காரியம் நடக்கு? టీవీలో ఏం వస్తుందని చూడండి. www fill in the blanks with நல்ல நல்ல வார்த்தைகள் போட்டுக்கொள். வீட்டில் டிவில என்ன நடக்கு, மொபைல்ல என்ன நடக்கு? பிறக்கிற பிள்ளை ரவுடியா பிறக்குது. మనం గర్భం దాల్చినప్పుడు మన ఇంట్లో టీవీలో మీరు చూసుకోండి, ఏదెல்லாம் పెట్టుకోవాలో మీరు మంచి మాటలు మీరు పెట్టుకోండి. మనం ఏదేదో చూస్తున్నాం, తర్వాత మనకు పుట్టిన పిల్లలు మన మాట వినట్లేదు, రౌడీలాగా తయారవుతున్నారు, మనల్ని ఎదిరిస్తున్నారు, మనల్ని బెదిరిస్తున్నారు. சபைக்கு பிள்ளை வரமாட்டான், సంఘానికి రావట్లేదు. ஆனா ஒரு நாள் కానీ ఒక రోజు உலகத்துக்கே தெரியும் அந்த பையன். లోకానికే తెలుసు. போட்டோ கேமராவில் நியூஸ் பேப்பர்ல வரும், న్యూస్ పేపర్లో వస్తుంది, சாட்சி பத்திரிகையில வரும், సాక్షి పత్రికలో వస్తుంది, டிவி சன் நியூஸ்ல வரும். సన్ న్యూస్ లో వస్తుంది. அப்பொழுது முகத்தை மூடிக்கொண்டு అప్పుడు ముఖానికి కప్పుకొని கஞ்சா குடிக்கிறமே, ఆయన ఆ చెడు అలవాటు కలిగి ఉన్నాడు, కంజా తాగుతున్నాడు. MDMA ஒரு பொருள் இருக்கிறது, போதை வஸ்து. MDMA అని ఒక బోధ இது వస్తువు. கேரளாவிலே ஃபேமஸ். ఇది కేరళలో ఫేమస్. 5 வயசு பையன் அதற்கு அடிமை. 5 సంవత్సరాలు నిండిన బాబు దానికి దాసు. 7 వయது பெண் பிள்ளை அதற்கு அடிமை. 7 సంవత్సరాలు నిండిన పిల్లలు అలాగా ఉన్నారు. அது ஒரு முட்டாயிலே கிடைக்கும், అది ఒక చాక్లెట్ లాగా ఉన్నాయి. நன்றாய் கவனித்துக்கொள். ఒకటి అర్థం உன் చేసుకోండి, சந்ததி எங்கே போகிறது? మన సంతతి ఎక్కడికి ஒரு వెళ్తుంది? கேள்வி கேட்கிறேன். నేను మిమ్మల్ని ఒక உங்களுக்கு ప్రశ్న, எல்லாம் பிள்ளைகள் இருக்கிறார், మీరందరికీ పిల్లలు ఉన్నారు కదా. నా కాదండమ్మా, ఎండి చెల్లి నా వైపు చూడాలమ్మా. హల్లెలూయా. உங்க பிள்ளைகள், வேர் இஸ் யுவர் சில்ட்ரன், எங்கே உங்கள் பிள்ளைகள்? మీ పిల్లలు ఎక్కడ? అయ్యా మీరు చెప్పు, ఉన్నారండి, ట్యూషన్కి వెళ్ళారండి. ఎస్,
నా బాబు ఎక్కడెళ్ళావు, నీ పాప ఎక్కడికి వెళ్ళావు? எதிர்கால சந்ததி ஆசீர்வதிக்கப்பட வேண்டுமானால் మన భవిష్యత్తు பிள்ளைகள் சபைக்கு வர வேண்டும், మీ పిల్లలు దేవుని ఆరాధనకి వర வேண்டும், ఆరాధనకి రావాలి, ஊழியக்காரனோடு உறவு இருக்க வேண்டும். దేవుని సేవకులతో సహవాసం కలిగి ఉండాలి. నేను చెప్పిన మాట వాస్తవమా అబద్ధమా? గట్టిగా చెప్పారే. హల్లెలూయా, హల్లెలూయా. பிள்ளைகளை குறித்த ஒரு பாரம் நமக்குள்ளே வர வேண்டும். పిల్లలు గురించిన భారం మనం కలిగి இன்னைக்கு ఉండాలి. பிள்ளைகளுடைய வாழ்க்கையில சீர்கேடான அனுபவங்கள். ఈ రోజు మనం బయట చూస్తే పిల్లల యొక్క పరిస్థితి చాలా இனி கொஞ்ச காலம் போனால் ఇంకా కొంచెం రోజులు అవుతాయి, பிறக்கிற பிள்ளை மொபைலோட பிறக்க போகுது. రాబోయే దినాల్లో పుట్టే పిల్లే మొబైల్ తోనే పుడతారు. அது சாதாரண மொபைல் கிடையாது, అది సాధారణ మొబైల్ కాదు, ஐபோன். ஜாக்கிரதை. ஆனால் இந்த பர்திமாவுக்கு ஒரு எக்ஸ்பீரியன்ஸ் இருந்தது. ఈ బర్తిమేకి ఒక మంచి అలవాటు, சண்டே ஸ்கூல் எக்ஸ்பீரியன்ஸ் இருந்தது. ఆయన సండే స్కూల్ కి వెళ్ళే அங்க అలవాటు. போகும் பொழுது అక్కడికి వెళ్తున్నప్పుడు வசனத்தை கேட்டான். వాక్యాన్ని கண் విన్నాడు. தெரியாது, ఆయన కన్ను తెలియదు, தர்மசாஸ்திரம் வாசிக்க தெரியாது, ధర్మశాస్త్రం చదవటం రాదు, கேட்க முடியும், కానీ వినగలడు, கேட்க முடியும். వినగలడు. அருமையான கர்த்தருடைய பிள்ளை. నాకు ప్రియమైన దేవుని சிறு வயதிலிருந்து கேட்டான். చిన్న వయసు யூத்ல மீட்டிங்ல போனான், యూత్ మీటింగ్ వెళ్తే எல்லா இடத்துலயும் ஹைதராபாத் மீட்டிங் போனான், హైదరాబాద్ మీటింగ్ వెళ్ళాను, விசாகப்பட்டினம் மீட்டிங் போனான், విశాఖపట్నం మీటింగ్ వెళ్ళాను, சென்னை மீட்டிங் போனான். చెన్నై మీటింగ్ పోయాడు. ஆமென். ఆమేన్. ఎవరు ఆమె చెప్పరే? ఎవరు? எல்லா மீட்டிங்ல அவன் போனான். అన్ని మీటింగ్ వెళ్ళాడు. கூட்டத்துல உட்கார்ந்து எல்லாம் நல்லா கேட்பான். ఆ మీటింగ్ లో కూర్చొని బాగా వింటాడు. தினகரையா மீட்டிங்ல போனான், దినకరన్ గారి మీటింగ్ వెళ్ళాడు, தினகர மீட்டிங் போனான், దినకరన్ గారి మీటింగ్ వెళ్ళాడు, நமஸ்கார் மீட்டிங் எல்லாம், థామస్ గారి మీటింగ్ వెళ్ళాడు, ஆமென். ஓசன்னா ஏசன்னா எல்லா இடத்துக்கு போனான். ఓసన్న ఏసన్న గారి మీటింగ్ కూడా వెళ్ళాడు. சந்தோஷம். అన్ని సంతోషం, ஆனா கண் பார்வை இல்ல. కానీ చూపలేదు. ஆனா ஒரு நாள் சண்டே ஸ்கூல்ல சொல்லி கொடுத்தாங்க, కానీ ఒక రోజు సండే மேசியா என்று ஒருவர் வருவார், మేసియా అనే ఒక వ్యక్తి వస్తాడు, அவர் பெத்லகேமிலே பிறப்பார், ఆయన బెత్లెహేములో அவர் పుడతాడు, நோய்களை குணமாக்குவார், ఆయన రోగులను బాగుచేస్తాడు, அவர் அற்புதம் செய்வார், ఆయన అద్భుతాలు, அவர் விடுதலை கொடுப்பார், ఆయన విడుదలని ఇస్తాడు, அவர் பெரிய பெரிய கலைக்கார், ఆయన గొప్ప కార్యములను చేస్తాడు, அவரே ரட்சகர், ఆయనే రక్షకుడు, அவரே ரட்சகர், ఆయనే రక్షకుడు, வருவார். ఆయన వస్తాడు. சின்ன பிள்ளையில இருந்து చిన్న పిల్లల నుండి, அவருக்குள்ள ஒரே ஒரு ஆசை, చిన్న పిల్లల నుంచి ఆయనలో ఒక மேசியா வருவார். మేసియా వస్తాడు. ఎవరు ఆమె చెప్పరే బాబు? ఆమేన్. మేసియా మరలా వస్తున్నారా లేదా? ఎప్పుడు? నీ ఆయత్తమాయరు, నీవు సిద్ధపడు. ஆமென். ఆమేన్. கருமையான தேவ பிள்ளை, నాకు ప్రియమైన దేవుని மேசியாவுடைய வருகைக்காய் காத்திருக்கிறார். మేసియా ఒక రాకడ కోసం ఎదురు அப்பொழுது చూస్తున్నాడు. అప్పుడు அந்த சர்ச்சில் பேசுகிறார்கள், అక్కడ సంఘంలో మాట్లాడుతున్నారు, நசரேத்திலே ஒருவர் பிறந்திருக்கிறார், అది నస్రతులో ఒకడు పుట్టి ఉన్నాడు, அவருடைய தகப்பன் யோசேப்பு, ఆయన తండ్రి పేరు యేసేపు, அவருடைய அம்மா பேரு மேரி. ఆయన తల్లి పేరు మేరీ. மேரியா மரியாவா? మరియా, மரியமா மேரியா? మరియమ్మ. அதேமா மேரி. தெரியுதா మీకు? ரைட், எஸ். மரியாளுடைய மகன் அவர். మరియా ఒక కుమారుడు, அவர் அற்புதங்களை செய்கிறார். ఆయన అద్భుతములు இவன் చేయవచ్చు. கேட்க கேட்க ఆయన వినకొలది விசுவாசம் வளரும். ఆయనలో విశ్వాసం రావడానికి. ரோமர் 10:17 சொல்லுகிறது, రోమపత్రిక 10:17 கேள்வியினாலே వినటం ద్వారా விசுவாசம். విశ్వాసం వచ్చింది. வசனத்தை கேட்கணும், వినాలి వాక్యాన్ని. வசனத்தை ஆண்டவர் இன்னைக்கு எத்தனையோ விதத்துல ஆண்டவருடைய வசனத்தை கேட்க முடியும், ఎన్నో విధములో దేవుని మాటను వినడానికి எல்லா మనకు అవకాశం, லாங்குவேஜ்லயும் கேட்க முடியும். అన్ని విధాలు అన్ని எதையெல்லாம் భాషల్లోనూ మన వాక్యాన్ని వినగలం. காதுல மாட்டிட்டு ఆ ఎదలో చెవిలో వేసుకొని எதையெல்லாம் கேட்கிற நீங்கள் ఏదేదో వింటున్నాం మనము. ஆண்டவருடைய வார்த்தையை கேட்கணும், దేవుని మాటను వినాలి. பரிசுத்தமுடைய மெசேஜ் கேட்கணும், మంచి సేవకుల యొక్క మెసేజ్ பாடலை கேட்கணும், పాటలను ஆராதனையை கேட்கணும். ఆరాధనను వినాలి. கேட்க கேட்க சகோதரா, వినకొలది சகோதரியே, సహోదరి, உனக்குள்ள விசுவாசம் வரும், నీలో విశ్వాసం ప్రారంభం, உனக்குள்ள விசுவாசம் வரும். నీలో విశ్వాసం వస్తది. இப்பொழுது பர்திமாய்க்குள்ள ఇప్పుడు బర్తిమేయులో விசுவாசம் வந்தது. విశ్వాసం వచ్చింది. இயேசுவை நான் ஒரு நாள் యేసును ఒక రోజు கூப்பிடுவேன், నేను పిలుస్తాను. இயேசு என் பக்கமாய் வருவார், యేసు నా పక్కన, என்னை சௌக்கியமாக்குவார். యేసు నన్ను స్వస్థపరుస్తాడు. அவனுக்குள்ளே ஒரு தரிசனம். ఆయనలో ఒక దర్శనం. என்ன தரிசனம்? ఏం దర్శనం? இயேசு வருவார், యేసు వస్తాడు. நான் இயேசுவோடு பேசுவேன், యేసుతో మాట్లాడు. இயேசு என்னை சுகம் தருவார். యేసు నాకు స్వస్థతని. ஆதியான சிலரோடு சொல்லுகிறார், ప్రభు కొంతమందితో సెలవిస్తున్నాడు. சிலருக்குள்ளே சில தரிசனத்தை வைத்து வைத்திருக்கிறார். కొంతమందిలో దేవుడు కొంచెం దర్శనాన్ని మీలో ஈஸ்வரை குறித்த నీ தரிசனம், భవిష్యత్తును గురించి, பிள்ளை குறித்த தரிசனம், నీ పిల్లల சபையை குறித்த தரிசனம், నీ సంఘాన్ని గురించిన ஊழியத்தை குறித்த தரிசனம், పరిచర్యని గురించిన நிச்சயம் దర్శనం. நிறைவேறும். అది రాబోతున్నప్పుడు అది త్వరగా
ஆமென். break. యేసు నామములో ஒரு break through கர்த்தர் கட்டளையிட்டார். బ్రేక్ త్రూను మీరు చూడబోతున్నారు. ఆమేన్. చప్పట్లు. ఆమేన్. చప్పట్లు కొట్టి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 இந்த இரவு ஒரு break through. ఈ రాత్రి నీ జీవితంలో ఒక బ్రేక్ త్రూను మీరు కలిగి ఉండబోతున్నారు. இருக்கிற இடத்துல விடுதலை. నీవు కూర్చున్న చోటులోనే ఒక విడుదల కలిగి శరీరத்திலே break నీ through. శరీరంలో ఒక విడుదల ఫ్యామిలీలో break through. కుటుంబంలో ఒక బ్రేక్ సంబళத்திலே break through. ఓ నీ ఒక సాలరీలో ఒక బ్రేక్ வேலையிலே break through. పనిలో ఒక బ్రేక్ డిగ్రీలో break through. పిల్లలు చదువుతున్న చదువులో వివాహத்திலே break through. వివాహ విషయంలో ఒక బ్రేక్ ఆరాధించిన ఆరాధనలో break through. నీవు ఆరాధించే ఆరాధనలో ఒక బ్రేక్ ఊழிయத்திலே break through. పరిచర్యలో ఒక బ్రేక్ రిసీవ్ చేయాలి. దేవుడు బ్రేక్ ఈ రాత్రి నీ కూర్చున్న చోటులో నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పిల్లల జీవితంలో నీ బిజినెస్ లో నీ పనిలో నీ చేస్తున్న కార్యంలో నీ పరిచర్యలో ఒక బ్రేక్ ని చూడబోతున్నావు. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? ఆమేన్. పక్కన ఉన్నవారు ముఖం చూడి అడగాలి. పక్కన ఉన్నవారు ముఖం చూసి అడగండి. సిస్టర్ రాలేదా? అదే అదే హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? బ్రదర్ మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? బ్రదర్ మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. பரிசுத்தாவி தெளிவாய் சொல்லுகிறார். பர்த்திமாயின் தரிசனம் நிறைவேறும் நாட்கள் வந்தது. பர்த்திமே యొక్క దర్శనాలు నెరవేరే దినాలు ఆసన్నమై. அவன் எதிர்பார்த்து கொண்டே இருக்கிறான். ఆయన ఎదురు ஒரு చూస్తున్నాడు. தேவ பிள்ளையுடைய வாழ்க்கையில ఒక దేవుని బిడ్డ ఒక தேவன் கொடுத்த தரிசனங்களும் சொப்பனங்களும் வாக்குத்தத்தங்களும் நிறைவேற வேண்டுமானால் దేవుడు ఆయనకి ఇచ్చిన కలలు దర్శనం ఆమె నీ జీవితంలో నెరవేరాలంటే எதிர்பார்த்து கொண்டே இருக்க வேண்டும். ఆసక్తిగా ఎదురు చూడాలి. இப்படி ஒரு டிரைவிங் பண்ற டிரைவர் ఒక డ్రైవింగ్ చేస్తున్న ఒక వ్యక్తి எத்தனை பேருக்கு 2 வீலர் 4 వీలర్ డ్రైవింగ్ தெரியும்? ఎంత మందికి 2 వీలర్ 4 వీలర్ డ్రైవింగ్ వచ్చు? అదేంటి సడన్ గా వచ్చావు కదా. ஹல்லேலூயா. హల్లెలూయా. நான் வண்டி டிரைவ் பண்ணும் பொழுது డ్రైవ్ చేస్తున్నప్పుడు ஒரு டிரைவருக்கு தெரியும் ఒక డ్రైవర్ కి తెలుసు எப்ப எதிர் வண்டி வருதுன்னு தெரியாது. எப்ப ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది ఎప్పుడు ఎదురుగా బండి వస్తదని తెలియదు. అవునా కదా? ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ ప్రతి ఎదురుపార్తు కూడా கொண்டே போவார். చాలా జాగ్రత్తగా ஒரு வாழ்க்கையிலே నీ జీవితంలో விசுவாச பிரயாணத்துல నీ విశ్వాస ప్రయాణం எதிர்பார்க்க வேண்டும். నువ్వు ఎదురు చూడాలి. ஒரு எதிர்பார்க்க வேண்டும். నువ్వు ఎదురు చూడాలి. கர்த்தர் சொன்னது நிறைவேற போகிறது. నాకు దేవుడు చెప్పినట్టు உயர்த்துகிறார். నా తలను దేవుడు ఎత్తించడు. నేను నా సరిగతులను దేవుడు విశాలపరుస్తాడు. சிலருக்குள்ள அந்த பிரேக் த்ரூ அபிஷேகம் இறங்கி கொண்டிருக்கிறது. ఈ రాత్రి నేను చూస్తున్నాను కొంతమందిలో ఒక బ్రేక్ త్రూ అనాయింటింగ్ మీ జీవితంలో వెల్లడి అవుతుంది. బ్రేక్ త్రూ అభిషేకం నీ మీద ఉన్న అభిషేకం తెరంత వాసలే కథలు ఒక తెరవబెట్టిన ద్వారాన్ని దేవుని ఎదుట ஒரு கோரஸ். ఆమేన్. నీ ఒక యాబేసు. హల్లెలూయా. హల్లెలూయా. వాసల్ తెరకరదు. నీ ఒక యాబేసు దేవుడు నీ ఎదుట ద్వారాలను దేవుడు తెరుస్తున్నాడు. కాலையில కాத்திருக்கிறான், సాయంకాలం కాத்திருக்கிறான், ఉదయం కనిపెడుతున్నాడు, సాయంత్రం யாருக்காய் காத்திருக்கிறான்? ఎవరి కోసం కనిపెడుతున్నాడు? యేసు కోసం. యేసు வருவா. యేసు కోసం. இப்பொழுது அவன் எதிர்பார்க்காத ஒரு நிலையில ఆయన ఊహించని రీతిలో அந்த எரிகோவில் இயேசு என்டர் ఆ பண்ணார். ఎరిగోకు యేసు குடும்பத்துல இயேசு என்டர் பண்றார். ఓ నీ కుటుంబంలో యేసు பிள்ளைகளில என்டர் பண்றார். నీ కుటుంబంలో ఎంటర్ అవుతున్నాడు. மினிஸ்ட்ரியில என்டர் பண்ணுகிறார். నీ మినిస్ట్రీలో ఎంటర్ అవుతున్నాడు. నీ పరిచర్యలో ఎంటర్ అవుతున్నాడు. கவுண்டர் நடக்க போகுது. ఒక ఎన్కౌంటర్ జరగబోతున్నాయి. ఒక ఎన్కౌంటర్ నీ జీవితంలో నీ పరిచర్యలో జరగబోతున్నాయి. எத்தனை ஆண்டு காத்திருந்தான் தெரியாது. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడో తెలియదు. நீங்கள் ఎத்தனை ఆండు కాத்திருக்கிறீர்கள்? మీరు ఎన్ని సంవత్సరాలు కనిపెడుతున్నారో మీకు తెలియదు. பிரசைக்கு இருந்த நிமிஷத்துல ఈ ప్రసంగిస్తున్న ఈ క్షణం கவுண்டர் நடக்கிறது. ఒక ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఆమేన్ 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 ఆమేన్. பார்த்து கொண்டிருக்கிற பொழுது ఎదురు చూస్తా ఉన్నప్పుడు ஒரு பெரிய கூட்டம் வருது. గొప్ప జన సమూహం వస్తుంది. போகிற கூட்டம் గొప్ప జన సమూహం சந்தோஷமோடு போகிறார்கள். అందరు సంతోషంగా ஒரு వెళ్తారు. மனுஷன் பேசுகிறான். ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ஐயா, అయ్యా என் குடும்பத்துல நான் பைத்தியமா இருந்தேன். అయ్యా నా కుటుంబంలో నేను పిచ్చివాడుగా ఉన్నాను. இயேசுவை சௌக்கியம். యేసు నన్ను బాగు చేశాడు. இன்னொரு மனுஷன் சொல்லுகிறான். ఇంకొక వ్యక్తి చెప్తున్నాడు, நான் திமிர்வாதம் பிடித்தவனாய் నేను పక్షవాదముతో బాధపడ్డానయ్యా. இயேசுவை சுகம். యేసు నన్ను బాగు చేశాడు. இன்னொரு மனுஷன் சொல்லுகிறான். ఇంకొక వ్యక్తి చెప్తున్నాడు, எனக்கு கண்ணே అయ్యా నాకు కన్ను లేదు. அவர் இயேசு கண்ணு. ఆయన నన్ను இந்த வார்த்தைகளை ఆయన ఈ మాటలు వింటున్నప్పుడు அவனுடைய செவிகளிலே விழுகிறார். ఆయన మాటలు వింటున్నాడు. உன் செவிகளிலே ఆయన చెవిలో இயேசு செய்த சில நன்மைகள் விழுகிறது.
ఆమేన్. ఆయన సెవిలో యేసు చేసిన మేలులు వింటున్నాడు. நம்முடைய இந்த கூடாரத்துக்குள்ள ఈ గుడారములో ஒன்று தேவ மகிமை, I can feel God's glory. నేను దేవుని మహిమను ఇక్కడ అనుభవిస్తున్నాను. రెండవది தேவ தூதர்கள் உலாவுகிறார்கள். దేవదూతలు ఇక్కడ సంచరిస్తున్నారు. பக்கத்துல பக்கத்துல నీ పక్కన சில தேவ தூதர்கள் உங்களுக்காய் தேவன் நியமித்திருக்கிறார். దేవుడు మీ కొరకు దేవదూతలను నియమించున్నారు. நமக்கு தெரிந்த தூதர்கள் எல்லாம், మనకు తెలిసిన దూతలందరూ ఎవరమ్మా? ఒక పేరు చెప్పాలి. గ్యాబ్రియల్. ఆయన పని ఏంటి? he is a messenger. ఓకే, వేరే మైకిల్, ఆయన ఏంటి? యా, వేరే అమ్మా ஒரு 30 விசேஷ தேவதூதர்கள் இருக்கிறார்கள். 30 దేవదూతలు ఉన్నారు. அதுல ஒருத்தர் தான் ప్రాస్పరిటీ கொடுக்கிறவர். அதுல ఒక్క దేవదూతని ఎవరంటే ప్రాస్పరిటీ అంటే ఆశీర్వాదమును ఇచ్చేవాడు. ఉరియేల్. அதைத்தான் அதே நீங்க இப்ப சர்ப்பு எல்லாம் யூஸ் பண்ணுவாங்கல்ல, சர்ப்பு வாஷிங் பவுடர், அதுல ஃபேமஸான பவுடர் பேர் చెప్పాలి. வாஷிங் பவுடர் ఏదమ్మా? రిన్ను. వేరే ఏరియల్. అవునా కాదా? అవునా? బట్టలు వాషింగ్ ఇది ఉంది కదా, ఏరియల్. ஏரியல் என்றால் அந்த உரியேல். ఏరియల్ అన్న ఉరియేల్ அவன் செழுமையை கொடுக்கிற தேவன். ఆయన ఆశీర్వాదమును இந்த பேரை வைத்து கம்பெனி அவன் சம்பாதித்துக் கொண்டிருக்கிறான். ఆ పేరును పెట్టి ఆయన సంపాదిస్తున్నాడు. కోడిగా సంపాదిస్తున్నాడు. நீ அவருடைய பிள்ளை. కానీ నీవు ఆయన బిడ్డ, రక్షించబడ్డ సభై పిల్ల. నీవు రక్షణ పొందిన దేవుని బిడ్డ. You are a children of God. నీవు దేవుని యొక్క కుమారుడు. ఓ உங்களுக்கு பணி செய்ய, నీకు పరిచర్య చేయ, ఆశీర్వదిக்க, నిన్ను ఆశీర్వదించుటకు அந்த ఏరియల్ ఆయుధమాయి ఇருக்கு. ఆ దేవదూత రెడీ అవుతున్నాడు. రెడీ అవుతున్నాడు. నేను రిలీజ్ చేస్తున్నాను. ఆ ఉరియల్ అనే దేవుని దేవదూతలు, ప్రాస్పరిటీని ఇచ్చే దేవదూతలు నీ బిడ్డల కొరకు విడుదల చేస్తున్నాను. நல்ல விவாகத்துக்கு நடத்தி வைக்க ஒரு ஏஞ்சல்ஸ் இருக்கிறார். వివాహ విషయంలో సహాయం చేసే దూతలు ఉన్నారు. Are you believe it? నమ్ముతున్నారా? இதெல்லாம் எங்க இருக்குது? இதெல்லாம் ఎక్కడ ఉన్నాయి? விழுந்து போன தேவதூதர்களை பற்றி ஏனோக்கு 5 வால்யூம் புக் எழுதி இருக்கிறார். ఆ పడిపోయిన దేవదూతల గురించి ఏనోకు దేవుడితో సంచరించిన ఆనోకు 5 పుస్తకాలు రాశాడు. 5 వాల్యూమ్ இருக்கு. 5 వాల్యూమ్ రాశాడు. உங்களுக்கு கையில అనేక డాలర్ இருந்தால் அதை பெற்றுக்கொள்ளலாம். మీరు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే కనుక మీరు దాన్ని పొందుకోవచ్చు. డాలర్స్ డౌన్లోడ్ பண்ணலாம். దాన్ని డౌన్లోడ్ చేసి బుక్ వాంగலாம். ఆ బుక్ చదవగలం. அங்கு விசேஷமாய் 30 பேருடைய பேர் எழுதப்பட்டிருக்கிறது. 30 మంది యొక్క దేవదూతల యొక్క పేర్లు రాయబడి. எதுக்கு தேவன் இவர்களை உருவாக்கினார்? ఎందుకు దేవుడు వాళ్ళని సృష్టించాడు? பிள்ளைகளை ఆశీర్వదిக்க, తన పిల్లలను பாதுகாக்க, తన పిల్లలను ఉయర్త, పిల్లలను ఆ పిల్లలు వాళ్ళు విస్తరించాలని, అద్భుతాలను చేయుటకు, యుద్ధం பண்ண, నీ కొరకు యుద్ధం చేయుటకు. Glory to God. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. அந்த தேவதூதர்களுடைய பேர் உங்களுக்கு தெரிய வேண்டும். ఆ దేవదూతల యొక్క పేరు మీరు ఎరిగి ఉండాలి. உங்களுக்கு என்று தேவதூதர்கள் இருக்கிறார். మీకని దేవదూతలు ఉన్నారు. அவருடைய பேர் அறிய வேண்டும். వాళ్ళ పేరును ఎరగాలి. எப்பொழுது அறிய முடியும்? ఎప్పుడు మీరు ఎరగగలుగుతారు? పరిశుద్ధావిలో నింపి, పరిశుద్ధాత్మలో నింపబడి, అధిక నేరం ఆరాధించే பொழுது ఎక్కువ సేపు మీరు தேவதூதர்களோடு கூட வருவார். దేవదూతలు మీతో పాటు వస్తారు. கண்களை கத்த திறப்பார். మీ కన్నులను దేవుడు తెరుస్తాడు. அவர்கள் பேரை நீங்கள் அறிய வேண்டும். వాళ్ళ పేర్లను మీరు ఎరగాలి. ஆண்டவர்ட்ட கேட்கணும். ప్రభుని ஆண்டவரே, ప్రభువా அந்த தேவனுடைய பேர் என்ன? ఆ దేవదూతల పేరేంటి? தேவன் உங்களுக்கு வெளிப்படுத்த, దేవుడు మీకు బయలుపరుస్తాడు. அவர்கள் எப்பொழுது பக்கபலமாய் இருப்பார். అది ఎప్పుడు మీకు అండగా ఉంటారు. ஒரு தேவனுடைய பவர் ఒక్క దేవదూతను ఒక్క 1,85,000 పేரை అడిత పవర్. 1,85,000 మందిని ఒక్క దేవదూత నాశనం చేశాడు, అర్థం చేశాడు. ఎక్కడ ఉందండి రాయి? ఎక్కడ? బైబిల్లో ఉంది. ఆమేన్. அந்த தேவதூதனை கர்த்தர் நமக்காய் வைத்திருக்கிறார். అలాంటి దేవదూతని మీ కొరకు పంపిస్తాడు. பிள்ளைகளுக்காய் வைத்திருக்கிறார். తన పిల్లల కొరకు పంపిస్తాడు. பொழுது பர்திமாய், నీ భర్తమై பக்கத்துல கூட்டமாய் போகிறார்கள். ఆయన గుంపుగా వెళ్తున్నాడు. சீக்கிரமாய் முடித்து விடுகிறேன். నేను త్వరగా ముగిస్తాను. அந்த கூட்டத்தின் ஒரு மனுஷனை கூப்பிட்டு, దాంట్లో ఒక వ్యక్తిని పిలిచి, అన్నయ్య, అన్నా,
இந்த నాళ్ళ என்ன நடக்கிறது? ఈ రోజు ఏం జరుగుతుంది? இவ்வளவு கூட்ட சந்தோஷத்தோடு ఇంత మంది వెళ్తున్నారు, மகிழ்ச்சியோடு போகிறார்கள். అనేక మంది இது వెళ్తున్నారు. கவர்னர் வருகிற ரோடு. ఇది గవర్నర్ వస్తున్న రోడ్డు, ஏன்னா ராஜா வருகிற ரோடு, రాజు వస్తున్న రోడ్డు, எப்பொழுது ஜனங்கள் வருகிற ரோடு. ఎప్పుడు జనాలు ఎక్కువ వచ్చేవాళ్ళే. வருகைக்கு மாறாக కానీ ఆ ఎప్పుడు కంటే కూడా ஒரு பெரிய கூட்டம் வருகிறது. ఒక గొప్ప జనసమూహం వస్తుంది. என்ன ரகசியம்? ఏం రహస్యం? அவன் சொன்ன, டே பாபு உனக்கு தெரியாதா? ఆయన చెప్పాడు, బాబు నీకు తెలీదా? ஏ நசரேன இயேசு வருகிறார். నజరేయుడైన యేసు వస్తున్నాడు. இயேசு வருகிறார். నజరేయుడైన యేసు వస్తున్నాడు. இவனுக்குள்ள ஒருவேளை 30 வயசு இருக்குமானால், ఈయనలో 30 సంవత్సరాలు ఉన్నట్లయితే 30 வருஷமாய் ஒருவரை எதிர்பார்த்து கொண்டு 30 సంవత్సరాలుగా ఆయన ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. 35 వయదాயிருందా, 35 సంవత్సరాలు ఉంటే 35 வருஷமாய் எதிர்பார்த்து கொண்டு 35 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. 40 வருஷமாயிருந்தா 40 ఇయర్స్ என்றா 40 ఇయర్స్ అంటే எதிர்பார்க்கலாம். ఎదురు చూస్తా ఉన్నాడు. எதிர்பார்ப்பு నీవు ఎదురు చూడటం நான் தேவனோடு ఇంకా పెరగాలి, நான் தேவனோடு நடக்கணும், పెరగాలి. దేవునితోనే నడవాలి, தேவனோடு பேசணும், దేవునితో మాట్లాడాలి, தேவனை முகமாய் தரிசிக்கணும், దేవుని ముఖముఖంగా தேவனை ஆசீர்வதிக்கணும். దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ஆசை உங்களுக்குள்ள வரணும். అలాగా ఆశ పెరగాలి, உங்களுடைய டிசைர் அதிகரித்து கொண்டே போகும். నీ ఆసక్తి పెరగాలి. దేవుని విషయంలో చూడాలి. ఆమేన్. பேசுவாரா? మాట్లాడుతాడా? ஆராதிக்கிறவர் பேசுகிறார். మనం ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడుతాడు. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా. இயேசு அங்கே வருகிறார். యేసు అక్కడ వస్తున్నాడు. சந்தோஷத்தினால సంతోషము చేత சத்தமாய் கூப்பிடுகிறார். గట్టిగా పిలుస్తున్నాడు, தாவீது குமாரடா, దావీదు కుమారుడా, தாவீது குமாரடா, దావీదు కుమారుడా, నా మీద కనికరము, నన్ను కరుణించుము. ఆమేన్. ఆమేన్. రాత్రి వేళలో ஒரு prayer request என்னவென்றால், ఈ రాత్రి కాల సమయంలో ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, உம்முடைய கிருபை எனக்கு வேண்டும். నీ కృప నాకు కావాలి. అవునా కాదమ్మా? ఏం కావాలి? ఏం కావాలి? డబ్బులు కావాలా? బంగారం కావాలా? ఏం కావాలి? కృప నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రాణం జీవனை பார்க்கிறோம், జీవము కంటే கிருபை மேலா ఉత్తమమైనది దేవుని కృప. ఆమేన్. ఆమేన్. நீங்கள் கிருபையை பெற்றுக்கொள்ளணும். ఈ కృపను పొందుకోండి. உன் குடும்பம் கிருபையுள்ள குடும்பமா ఈ కృప, నీ కృప పొందిన కుటుంబముగా మీ కుటుంబం ఉండాలి. கிருபையுள்ளவர்களாய் నీ పిల్లలు కృప పొందిన కుటుంబముగా పిల్లలుగా ఉండాలి. నీ పని కృప పొందినదిగా ఉండాలి. నీ ఇల్లంతా కూడా కృప పొందినదిగా ఉండాలి. దేవుని కృప 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 కృపతో నిండుకొండిన వాడుగా, కృపతో నిండుకొండిన కుటుంబం ఎలాగ కృపను పొందుకోగలుగుతారు? ஒரே ஒரு சீக்ரெட், ఒకే ఒక రహస్యం, స్తోత్రத்தினால స్తోత్రము చేత கிருபை பெருகும். కృప పెరుగును. అందరూ చెప్పండి, స్తోత్రத்தினால. స్తోత్రం, అనేకులకు స్తోత్రము చేత దేవుని కృప పెరుగును, పెరుగును, ఆమేన్ కాదు, పెరుగును. அந்த வார்த்தையை சொல்லுங்க. స్తోత్రము చేత చెప్పండి, స్తోత్రము చేత కృప స్తోత్రத்தினால. పెరుగును, స్తోత్రத்தினால స్తోత్రము చేత கிருபை பெருகும். కృప పెరుగును. உங்க வாழ்க்கையில கிருபை வேண்டுமா? నీ జీవితంలో కృప పెరగాల, ஒரே కావాలా? சீக்ரெட், ఒకే ఒక రహస్యం, நீங்கள் தேவனை ஸ்தோத்தரிக்கணும். నీ దేవుని நம்ம స్తోత్రించాలి. எதற்கெல்லாம் ஸ்தோத்தரிக்கணும்? ఎందుకులా స్తోత్రించాలి? మంచు ఇల్లు నీవు ఇచ్చావయ్యా, వసతులన్నీయు ఇచ్చావయ్యా. ஃபாதர் பெர்க்மன்ஸ் பாடுகிறார். அவருக்குள்ள இருக்கிற ஒரு காரியம், ఆయనలో ఉన్న పాట, நேரடி அவரோடு நான் பேசி இருக்கிறேன். నేను ఆయనతో డైరెక్ట్ గా அவர் మాట్లాడుతున్నాను. எப்பொழுதும் ఆయన ఎప్పుడు அப்பா ஸ்தோத்திரம், అబ్బా స్తోత్రం, நன்றி அப்பா, అయ్యా నంది అబ్బా, వందనాలయ్యా, థాంక్స్. ఎప్పుడు ఆయన ఎప్పుడు చూసినప్పుడల్లా అయ్యా நமக்கு వందనాలయ్యా. ஆபத்து வந்து ஆக்சிடென்ட் நடந்து యాక్సిడెంట్ అయ్యి 108 வாகனம் வந்து 108 వచ్చి அந்த ஐசியூ வார்டுல இருக்கும் பொழுது என்ன வரும்? ఐసీయూ వార్డులో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? స్తోత్రం వరాదు. మూకుల ట్యూబ్, వాయుల ట్యూబ్, கையில உனக்கு ஜீவன் கொடுக்கும் பொழுது నీకు ప్రాణం ఇచ్చినప్పుడు அவருக்கு స్తోత్రం பண்ணு. ఆయనని స్తోత్రించు. ஆமென். ஆண்டவரே, நல்ல வீடு கொடுத்தீர், உமக்கு ప్రభువా, నీకు నా మంచి ఇల్లు விவாகம் கொடுத்தீர், మంచి వివాహాన్ని జరిపించావయ్యా, பிள்ளைகளை கொடுத்தீர், మంచి పిల్లలని ఇచ్చావయ్యా, கைகால் சுகத்தை கொடுத்தீர், మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావయ్యా, கிட்னி தந்தீர், உமக்கு మంచి కిడ్నీని ఇచ్చావయ్యా. ஆமென். ఆమేన్. என்னுடைய ஒரு தம்பி, నా తమ్ముడు, அவன் సింగపూర్ல இருக்கிறான். ఆయన సింగపూర్ లో ఉన్నాడు. கொரோனா காலத்துல కరోనా కాలంలో அவனுடைய டியூட்டி அந்த கொரோனா பேஷண்டை பார்க்கிறது தான், டாக்டருக்கு அசிஸ்டன்ட். ఆయన డాక్టర్ కి అసిస్టెంట్ గా పనిచేశాడు సింగపూర్ లో.
கடைசியா இப்பொழுது அவனுடைய கிட்னி 2 பழுதாயிற்று. ఆయన ఆ టైంలో కిడ్నీ 2 పాడైపోయింది. அந்த கிட்னி அவன் டிரான்ஸ்பிளான்டேஷன் பண்ணுவதற்கு ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ 55 lakhs ஸ்பெண்ட் பண்ணினான். 55 లక్షలు ఖర్చు పెట్టారు. நம்ம என்ன சொல்லணும்? మనం ఏం చేయాలి? நல்ல கிட்னி தந்ததற்காக మంచి కిడ్నీ నాకు ఇచ్చావయ్యా. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి బ్రదర్, చెప్పండి. స్తోత్రం. మంచి హార్ట్, మంచి హార్ట్ని ఇచ్చావు. స్తోత్రం. బరోత్ బాబు నోరు తెరవాలి. మంచి లంగ్స్ ఇచ్చావు కదా, మంచి లంగ్స్ ఇచ్చావు. స్తోత్రం అయ్యా. లేకపోతే ఆస్మా వచ్చిందా అంటే எவ்வளவு நன்மை. దేవుడు మనకి ఎన్ని మేలు చేసి ఉన్నాడు. நமக்கு அழகான பிள்ளைகளை கொடுத்திருக்கிறார். మంచి అందమైన బిడ్డలను దేవుడు ఇచ్చి ఉన్నాడు. ஒருவேளை சொந்த வீடு இல்லாவிட்டால், ఒకవేళ సొంత ఇల్లు లేకపోతే, వాடகை వీడు కొడుతారే, అయ్యా అద్దెకి కట్టి ఉండడానికైనా దేవుడు మధ్య ఇల్లేనా ఇచ్చాడే మంచి ఇల్లు. స్తోత్రం ఆండవరే, స్తోత్రం స్తోత్రం చెప్పండి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్ర బలి అర్పించేదము మంచి యేసు. చెప్పండి ఆమేన్. స్తోత్ర బలి అర్పించేదము. ఆమేన్. మంచి యేసు మేలు చేసిన మేలులెన్నో. మీరందరూ నోరు తెరచండి, పాడి పొగడేదన్. చెప్పకుండా చేసిన మేలులెన్నో ఆడి పాడి పొగడేదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. మరొకసారి పాడండి. స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసి. స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసి. చేసిన మేలులెన్నో ఆడి పాడి పొగడేదము. చేసిన మేలులెన్నో ఆడి పాడి పొగడేదము. తండ్రి మంచిగా పాడుతున్నారమ్మా. దేవా తల్లి అర్పించేదము మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ రేపు వస్తున్నారు కదా, మార్నింగ్లో నైట్ వస్తున్నారు కదా అమ్మా. ఓకే, ఇంకా ఆరాధన చేస్తాం. ఓకే, நேரமில்லை. அன்பு கர்த்தருடைய பிள்ளையே, నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, கூட்டத்தில் ஒருவன் சொன்னான், இயேசு வருகிறார். కుటుంబంలో ఒక వ్యక్తి చెప్పాడు, అయ్యా இயேசு வருகிறார்னு சொன்னவுடனே యేసు వస్తున్నాడు అనగానే சத்தத்தை உயர்த்தி, ఆయన గట్టిగా స్వరమెత్తి, தாவீது குமாரா, దావీదు కుమారుడా. நான் கேட்கிறேன், నేను అడుగుతున్నాను, எந்த ஸ்கூலுக்கும் பைபிள் காலேஜும் போகல, ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, கண்ணு குருடு, కన్ను గుడ్డివాడు, ஆனா இறுதி கண் திறந்தது. హృదయ కన్ను తెరవబడి ఉంది. இயேசுவை நாம் அறிய வேண்டும். యేసును మనం ఎరుగాలి. இயேசு நல்லவர், యేసు మంచివాడు, இயேசு பெரியவர், యేసు இயேசு గొప్పవాడు, ரட்சகர். యేసు రక్షకుడు. అవునా కాదండి? இயேசுவே எனக்கு இறங்க வேண்டும். యేసు నాకు దయ చూపుము. இயேசுவை கூப்பிட்ட உடனே యేసును పిలవగానే அந்த ஜீசஸ் கிராஸ் பண்ணி போயிட்டே இருக்கிறார். యేసు తాటి వెళ్తున్నాడు. நம்ம பிரச்சனை இப்ப சொல்லி முடிக்கிறேன். నేను సమస్యను చెప్పి ముగిస్తున్నాను. இயேசு போகிறார், యేసు తాటి వెళ్తున్నాడు. ஆனா இயேசுவோடு போனவர்கள், యేసుతో వెళ్ళిన వాళ్ళు, டேய் இயேசு நீ கூப்பிட அம்மா எட்டி தம்பு அட்டு போ. இயேசுவை கூப்பிடாத. యేసును పిలవద్దు. அவர் யார்? ఆయన ఎవరు? பரிசுத்தன். ఆయన పరిశుద్ధ. நீ யார்? నువ్వెవడు? நீ அன்கிளீனிங் மேன்.
నీవు అపవిత్రమైన వ్యక్తి, யோக்கியதை இல்லாதவன், నీవు అర్హత లేనివాడు. நீ தேவ சமூகத்திலே வருவதற்கு, இயேசுவை கூப்பிடுவதற்கு, இயேசுவை ஆராதிப்பதற்கு you are not eligible. నీవు దేవుని దగ్గరికి రావడానికి, నీవు దేవుణ్ణి పిలవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత మాత్రము నీకు యోగ్యత లేదు. பேசக்கூடாது, నువ్వు మాట్లాడకూడదు என்று அவனை అడిத்தார்களா అని ఆయనని వాళ్ళు కొట్టడానికి మొదలు పెట్టారు. ஆங்கில பைபிளை போட்டிருக்கு there are charged. వాళ్ళు ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, వాళ్ళు ఆయన మీద దాడి చేశారు. அவன் எத்தனை அடித்தாலும், ఎంత కొట్టినా, அவன் முன்னிலும் அதிகமாய் మున్నిప్పటి కంటే இயேசுவை கூப்பிட்டான். యేసును పిలిచాడు. இயேசுவை கூப்பிடும் பொழுது యేసును పిలిచినప్పుడు தடைகள் வரும், అడ్డంగాలు వస్తాయి, போராட்டங்கள் வரும், పోరాటాలు వస్తాయి, வியாதிகள் போராடும், వ్యాధి பிசாசு போராடுவான், పిశాసు పోరాడు, குடும்பம் போராடும், కుటుంబంలో పోరాటం, பக்கத்துல போராட்டம் வரும். పక్కన పోరాటం. Don't stop your prayer. నీ ప్రార్థనను మాత్రం ఆపివేయ, ஆராதனையை ஆஃப் பண்ண, నీ ఆరాధనను ఆపివేయబాకు, சபைக்கு வருவதை நிறுத்தக்கூடாது. సంఘాన్ని రావటం ఆపివేయబాకు. எத்தனை வந்தாலும் ఎన్ని పోరాటాలు వచ్చినా எனக்கு இயேசு போதும், నాకు యేసు చాలును, இயேசு போதுமே, నాకు యేసు చాలును, இயேசு போதுமே. యేసు చాలును. யோபு சொல்லுகிறார் యోబు చెప్తున్నాడు 23 அதிகாரம் 8, 9, 10 వచనத்துல, 23వ అధ్యాయం 8, 9, 10 వచనాలలో. அங்கு மலையாள பைபிள்ல போட்டிருக்குது, నేను మలయాళ బైబిల్లో ஈஸ்ட் சைடா இயேசுவை தேவனை தேடினேன். ஈஸ்ட் சைடுல கிழக்கு பக்கமா, తూర్పు తట్టున నేను దేవుణ్ణి వెదికాను, அங்க தேவன் இல்லை. అక్కడ దేవుడు లేదు. நான் வெஸ்ட் சைடாய் பார்க்கிறேன், పడమర తట్టున చూశాను, அங்க இயேசு இல்லை. అక్కడ కూడా ప్రభు లేడు. இடதுபுறமாய் கிரியை செய்து నా ఎడం వైపు చూశాను, வலது பக்கம் ஒளிந்திருக்கிறார். ఆయన నా కుడి పక్కన దాగి ఉన్నాడు. அதில் ஒன்று மாத்திரம் எனக்கு தெரியும், కానీ ఒకటి మాత్రం నాకు போகிற తెలుసు. வழி எனக்கு தெரியாது, நான் போகிற பிரயாணம் எனக்கு தெரியாது. నేను వెళుతున్న ప్రయాణం నాకు తెలియదు. சோதிக்கப்பட்ட பின்பு నేను శోధించబడిన I తర్వాత became a pure gold. నేను మంచి బంగారం వలె, స్వర్ణం బంగారం వలె నేను మెరుస్తాను. சோதி நடுவிலே போகிறாய், தேவன் నువ్వు శోధన మార్గంలో వెళుతున్నావా? உங்களுக்கு ஒரு சேஞ்ச் இருக்கிறது. నీలో జీవితంలో ఒక చేంజ్. You will become a pure gold. నీవు ఆమె సుందరమైన బంగారముగా, ఒరిజినల్ బంగారముగా నీవు ఆమేన్. ఆమేన్. ஆமென். ఆమేన్. இதுக்கு 10 ஆண்டு காத்திருக்க வேண்டாம். దీనికోసం 10 సంవత్సరాలు இந்த இரவே தேவன் அதை ఈ கிரியை రాత్రి ప్రభు నీ కొరకు క్రియ చేయబోతున్నాడు. ఈ రాత్రి இந்த வாழ்க்கை இருக்கிற யோபுவை போல ఒకవేళ నీ జీవితంలో యోబు వలె கண்ணீரின் பள்ளத்தாக்கே நடக்கிறார். కన్నీటి లోయల్లో ఉన్నావో ఏమో. தாவீது சொல்லுவார், దావీదు நான் చెప్తాడు, மரண இருளின் பள்ளத்தாக்கில் நடக்கிறேன். నేను గాఢాంధకారపు లోయలలో సంచరించినాను. மரண இருள் பள்ளத்தாக்கு, అది గాఢాంధకారపు లోయ. சங்கீதம் 23:1 சொல்லுகிறார், కీర్తన 23 கர்த்தர் என் மேய்ப்பனாய் యెహోవా నా కాపరి, எனக்கு எந்த குறையும் இல்லை. నాకు లేమి కలుగదు. ஆனால் కానీ நான் மரண இருளில போகிறேன். కానీ నేను గాఢాంధకారపు சில లోయలో வியாதியில நான் போகிறேன். కొంచెం కొంచెం పోరాటం మధ్యలో, కొంచెం వ్యాధి మధ్యలో వెళ్తున్నాను. நான் தனிமையில నేను போகிறேன். ఒంటరిగా వెళ్తున్నాను. என்னை யாரும் புரிந்து கொள்ள నన్ను ఎవరు అర్థం చేసుకో, யாரும் உதவி செய்ய எனக்கு ఎవరు నాకు సహాయం చేయట్లేదు, யாரும் எனக்கு ஹெல்ப் பண்ண ఎవరు నాకు సహాయం చేయట్లేదు, எனக்கு யாரும் ஆலோசனை ఎవరు నాకు ఆలోచన చెప్పట్లేదు, ஒரு ஏற்றுக்கொள்ளவில்லை. ఎవరు నన్ను అంగీకరించట్లేదు. நான் தனிமையாய் போகிறேன். అయ్యా, నేను ఒంటరిగా என் ఉన్నాను. வாழ்க்கை ஒரு அரண்யமாய் இருக்கிறது. నా జీవితం చాలా అయోమయంగా ఉంది, அரண்யமாய் இருக்கிறது. అరణ్యం లాగా ఉంది. என்ன வேதனையோடு இருக்கிறாயா? ఒకవేళ వేదనతో ఉన్నావో ఏమో. உன் வழியை கர்த்தர் அறிந்திருக்கிறார். నీ జీవితాన్ని ప్రభు ఎరిగి ఉన్నాడు. பாதைகளை அறிந்திருக்கிறார். నీ వేదనలను நீங்கள் சொந்த பொண்ணாக மாறும்படியா నీవు శృంగారపు ఆమె బంగారముగా మెరవబోతున్నావు. யோபுக்கு அந்த போராட்டம் எத்தனை காலம் தெரியும்? యోబుకు ఆ పోరాటం ఎన్ని కాలం? Only 6 months. 6 నెలలు మాత్రం. அவன் இழந்து எல்லாம் தேவன் திரும்ப ఆ 6 నెలల తర్వాత அவன் இழந்து எதை வந்திருக்கிறோம்? నువ్వు కోల్పోయిన పరిస్థితులు వచ్చావేమో. சகோதரர் எதை இழந்திருக்கிறோம்? సహోదరు, నీవు ఏమి కోల్పోయి ఉండవు. ஒரு டபுள் போர்ஷன் blessings காத்து 200గా నీవు పొందుకోబోతావు. டபுள் போர்ஷன் விடுதலை காத்திருக்க. 200గా విడుదలను, டபுள் போர்ஷன் உயர்வு காத்திருக்க. 200 హెచ్చింపు నీ కొరకు, டபுள் போர்ஷன் அனாய்ச்சி காத்திருக்க. 200 అభిషేకం నీ కొరకు వచ్చు, டபுள் போர்ஷன் மினிஸ்ட்ரி காத்திருக்க. 200 ఆ పరిచర్య నీ కోసం వచ్చు, டபுள் போர்ஷன் ஆத்துமாக்கள் காத்திருக்கிறார். 200 విస్తారమైన ప్రజలను దేవుడు கடந்த ஆத்துமாக்களை விட గడిచిన దినాల్లో నీ సదించిన புது ஆத்துமாக்களை தேவன் కొత్త தருகிறார். ఆత్మలను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ஓ ஹalleluya. రాబాలాదాల, அத்தாராமானாஸ்தா. రేబాదాల, కరాబాల. பொழுது மறுபடியும் பார்த்திமாய் கூப்பிட்டான். మరలా భర్తిమై పిలిచాడు.
ஆவியானவர் சொல்லுகிறார், పరిశుద్ధాత్మ don't stop your prayer. నీ ప్రార్థనను ఆపివేయబాకు. இயேசுவுக்காக நான் நில்லுங்க. యేసు కొరకు నిలబడండి. இவன் இயேசுவேன்னு மறுபடியும் கூப்பிட்டான். ఆయన మరలా యేసును పిలిచాడు. வசனம் சொல்லுகிறது, వాక్యం చెప్తుంది, యేసు நின்றார். యేసు నిలిచాడు. యేసు நின்றார். యేసు నిలిచాడు. இவன் கூப்பிடும் பொழுது, ఆయన పిలిచినప్పుడు యేసు దూరமாய் வருகிறார். యేసు దూరంగా இவன் ఉన్నాడు. கூப்பிட 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 యేసు கிராஸ் பண்ணிட்டாரு. యేసు క్రాస్ చేశాడు. ஆனா அவன் நினைத்திருக்கலாம், కైనాను యేసు கிராஸ் பண்ணி போயிட்டார். இல்ல, యేసు நிற்கிற தெய்வம். ஆமா, உன் கண்ணீரை கண்டு ஐயா அவரால் ஒரு ஸ்டெப் கூட எடுத்து வைக்க முடியாது. மனிதர்கள் கடந்து போகலாம், ஆனா இயேசு கடந்து போக மாட்டார். இயேசு நின்றார். உங்களுடைய ஜெபத்திற்கு என்ன இருக்கு தெரியுமா? பவர் இருக்கு. చెప్పాలండి అమ్మా చెల్లి వాళ్ళు బ్యాటరీ చూసుకున్నాం. ఆమేన్ ఆమేన్ చెప్పరే, ఆమేన్ ఇంకా చెప్పరే, ఆమేన్. ஜெபத்திற்கு பவர் இருக்கு. నీ ప్రార్థనకు శక్తి ఉన్నది. மொபைல் போன்ல இருக்கக்கூடிய பவர் ஒரு நாள் இறங்கிரும். నీ మొబైల్లో ఉన్న ఛార్జింగ్ పవర్ దిగిపోతుంది. வீட்ல இருக்கக்கூடிய பேட்டரியில இருக்கிற பவர் இறங்கி போகுது. ఇంట్లో ఉన్న ఇన్వర్టర్ లో బ్యాటరీలో ఉన్న పవర్ దిగిపోతుంది. ప్రేయర్ల పవర్ ఏరికొండే, కానీ ప్రేయర్ లో మాత్రం, ప్రార్థనలో మాత్రం శక్తి ఆమేన్ అది పెరుగుతానే 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 ఉండబోతుంది. அந்த பவர், ఆ శక్తి இயேசுவே நிறுத்தி యేసునే ఆపివేసింది. రాత్రి எல்லாம் ప్రేయర్. యాకోబు రాత్రి అంతా ప్రార్థన, தேவனையே பிடிச்சு நிறுத்தி దేవుణ్ణే ఆపేశాడు. அவனா கதம்மா தேவன் ரிக்வெஸ்ட் பண்றார். దేవుడు రిక్వెస్ట్ చేస్తాడు, బాబు சூரிய உதயமாக போகுது, సూర్యోదయం అయింది, 5 மணிக்கு எல்லாரும் வயலுக்கு வேலைக்கு வந்துருவாங்க. అందరు పనికి వచ్చేస్తారు, எல்லாரும் டிராக்டர் எல்லாம் வரும், అందరు పనికి వచ్చేస్తారు. எங்க இருக்குன்னு என்கிட்ட கேட்க கூடாது, ఎక్కడ ఉన్నదெல்லாம் మీరు నన్ను అడగకూడదు. ஆமே, டிராக்டர் வரும் காலையில, ట్రాక్టర్ వస్తే ஆட்டோல எல்லாம் வேலைக்கு ఆటోలో వచ్చేస్తుంది. நீ நானும் ஃபைட் பண்றத మన ఇద్దరం ఆమేన్ ఆ పోరాడటం விவசாயிகள் பார்த்துற రైతులు చూసేయకూడదు. எனக்கு ரொம்ப இதாயிரும். నాకు ரொம்ப ఇదైపోతాయి. தேவன் கூட, దేవుడు కూడా ஜெபிக்கிற பிள்ளை எடுத்து ரிக்வெஸ்ட் பண்ணுவா. దేవుడు ప్రార్థించే బిడ్డలతో కూడా ఆయన రిక్వెస్ట్ అడుగుతాడు. எத்தனை பேருக்கு அது அர்த்தமாகுது? ఎంతమందికి అర్థమైంది? ఆయన అడుగుతాడు, தேவனை கேட்கிறார். దేవుడే అడుగుతున్నాడు. யாக்கோபு, యాకోబు ప్లీజ్ 5 o'clock ஆயிருச்சு, 5 గంటలు అయింది, என்னை விட்டுரு பாக்க. నన్ను వదిలేపా. யாக்கோபு சொன்னா, కానీ యాకోబు అన్నాడు, நீர் என்னை ஆசீர்வதித்தால் నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప don't stop my prayer. నీ ప్రార్థనను ఆపి, prayer நான் ஆஃப் பண்ண மாட்டேன். నేను ఆపను నేను ఆపను. నా ప్రార్థన சுகம் கிடைக்க வரையில, నా స్వస్థత అద్భుతం జరిగే వరకు கேட்கிறா. ఆయన நான் అడుగుతాడు, உனக்கு என்ன செய்ய வேண்டும்? నేను నీకేం చేయాలి? அச்சன பர்த்திமாய் అర్థమయ్య, நான் உம்மை பார். நம்முடைய பைபிள் அது இல்ல. నేను మన బైబిల్లో లేదు. లార్డ్ ఐ వాంట్ టు సీ యు, నేను నిన్ను చూడాలయ్యా అన్నాడు. ఆమె, నిన్ను చూడాలని ఆశ, నిన్ను చూడాలని ఆశ. என் பார்வையை கிடைச்சிங்க, மம்மியை பார்க்கணும், டாடியை பார்க்கணும், ஃப்ரெண்ட்ஸ் பார்க்கணும் இல்ல. నాకు చూపు వచ్చి నా నాన్నను చూడాలి, అమ్మని చూడాలి, నా స్నేహితులు చూడాలని కాదు, నిన్ను చూడాలని ఆశయ్య. உம்மை பார்க்க வேண்டும், నిన్ను చూడాలయ్యా. உடனே அற்புதம் நடந்தது. వెంటనే ஜெபத்திற்கு தேவன் பதில் தருகிறார். నీ ప్రార్థనలకు இன்று இரவு, ఈ రాత్రి தேவன் உங்கள் ஜெபத்திற்கு பதில் தருகிறார். ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు. అందరూ లేచి నిలబడండి. அவங்களோட ஒரு 5 நிமிஷங்கள் மாத்திரம், within 5 minutes, 5 నిమిషాలు అందరూ 5 நிமிஷம் தான் முடித்து விடுவேன். రుమాంచల రబదిన మెనెషెదరే హల్లెలూయా, ஹalleluya. கருமையான தேவனுடைய பிள்ளை, నాకు ప్రియమైన దేవుని బిడ్డ பர்த்திமாய் ஒரு சின்ன ஜெபம் பண்ணுகிறான். భర్తిమై ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. தாவீதின் குமாரனே, దావీదు కుమారుడా, எனக்கு இறங்கும்.
నాకు దయచేయి, எனக்கு ஏன் நீர் இறங்கணும்? నన్ను కరుణించుము, ఎందుకు మీరు సహాయం எனக்கு ஒரு చేయాలి, அற்புதம் நடக்க வேண்டும். నాకు ఒక అద్భుతం జరగాలి. இத்தனை ஆண்டுகள் நீங்கள் ஜெபித்திருக்கிறீர்கள். ఎన్ని సంవత్సరాలు మీరు ప్రార్థించారు, ஜெபத்திற்கு பதில் నీ வருகிறது. ప్రార్థనలకు జవాబు, ஜெபத்திற்கு அற்புதம் வருகிறது. నీ ప్రార్థనకు జవాబు, ஜெபத்திற்கு விடுதலை வருகிறது. నీ ప్రార్థనకు విడుదల వస్తుంది, ஜெபத்திற்கு ஆச்சரிய காரியங்கள் நடக்கிறது. నీ ప్రార్థనకు ఆశ్చర్యమైన జవాబులు ஜெபத்திற்கு அற்புதங்கள் நடக்கிறது. నీ ప్రార్థనకు ఆమె అద్భుతాలు జరగబోతున్నాయి. இந்த నిమిషத்தில் వాయిகளை కొన్ని திறந்து నిమిషాలు మీరు నోరు తెరచి ஒரு சின்ன ஜெபம். ఆమె అందరూ నోరు తెరచి ప్రార్థించండి. దావీదు భక్తిగా ఈ పిలిచినట్లుగా ఆమె ఈ రోజు మీ నోరు తెరవండి, మీ నోరు తెరవండి, మీరు ప్రార్థించండి. ఈ రాత్రి మీరు జవాబులు మీరు చూడబోతున్నారు. అలాగా మా అందరూ నోరు తెరవండి, ఎవరు మౌనంగా ఉండవద్దు. தேவைகள் என்ன? మీ అవసరతలు ఏంటి, பிரச்சனைகள் என்ன? మీ సమస్యలు ఏంటి, உங்கள் அற்புதங்கள் என்ன మీ நடக்கும்? అద్భుతాలు ఏమి కావాలి? வாய்களை திறந்து இயேசுவிடத்தில் నోరు తెరచి చెప్పండి, இயேசுவிடத்திலே சொல்லுங்க. యేసు దగ్గర చెప్పండి. யாரும் சும்மா நிற்க வேண்டும். ఎవరు ఊరుకునే నిలబడవద్దు. அவன் இன்னும் ஒரு 4 நிமிஷம் தான் இருக்கிறது. ఒక 4 minutes మాత్రమే. எல்லாரும் வாய்களை திறந்து అందరూ சொல்லுங்க. నోరు తెరవండి. விவாகம் நடக்க வேண்டுமா? నీవా నడవాలా? விவாகம் நடக்க வேண்டுமா? వివాహం జరగాల మీ జీవితంలో, குடும்பத்தில் அற்புதங்கள் నీ நடக்க வேண்டுமா? కుటుంబంలో అద్భుతం జరగాల, பண காரியங்கள் சந்திக்கப்பட வேண்டுமா? నీ ఒక ఆర్థిక అవసరతలు తీరాలా, உன் கடன் பிரச்சனை மாற నీ வேண்டுமா? అప్పులు బాధల నుంచి విడుదల కావాలా, சரீரத்தின் சுகம் உண்டாக வேண்டுமா? శరీరంలో స్వస్థత కావాలా, புருஷன் மனமாற வேண்டுமா? నీ భర్త మారాలా, பிள்ளைகள் ரட்சிக்கப்பட నీ வேண்டுமா? పిల్లలు రక్షణ పొందాలా, வேலை அவசியமா? నీ ఒక పని విషయంలో வாயை திறந்து கேளுங்க. ఆమె నోరు తెరచి అడిగింది, నోరు తెరచి అడిగింది. ఇది మీ సమయం, It is all your time. ఇది మీ సమయము, It's all your time. ఇది మీ కొరకే నియమించబడిన సమయం. வசனத்தினாலே விசுவாசம் உங்களுக்குள்ளே வந்து விட்டது. వాక్యం ద్వారా విశ్వాసం వచ్చి ఉన్నది. விசுவாசத்தோடு கேளு. అవిశ్వాసముతో అడగండి, அற்புதங்கள் நடக்கும். అద్భుతాలు జరుగును, சரீரத்திலே சுகம் உண்டாகும். శరీరంలో స్వస్థత కలుగును. 3 నిమిషాలు మాత్రం. 3 నిమిషాలు మాత్రం. గొప్ప స్వరంతో దేవుని సన్నిధిలో అడుగుదాము. తమ్ముడు నోరు తెరవాలి. నీ కొరకు నోరు తెరవు. చేస్తున్న యేసు మన మధ్యలో ఉన్నాడు. యేసుని అరిగిలే యేసుని దగ్గర ఉన్నాడు. యేసుని అరిగిలే వందరు. యేసుని దగ్గర యేసుని అరిగిలే వందరు. యేసుని దగ్గర ఉన్నాడు. 2 నిమిషాలు మాత్రమే. ஒரே ஒரு நிமிடம். I will go to finish my message. One minute. One more minute. నోరు తెరవాలమ్మా. ఒక నిమిషం నోరు తెరవాలి. నోరు తెరవాలి. అభిషేకంతో అన్ని భాషతో మాట్లాడాలి. దేవునికి చెప్పాలయ్యా. నోరు తెరిచి గట్టిగా 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 నీ కొరకు ప్రభు ఆగుతున్నాడు. నీ కోసం దేవుడు ఆగినట్లుగా ఈ రాత్రి నీ కోసం ఆగుతున్నాడు. నీ ప్రశ్న ఏంటి? ఏ విషయంలో అద్భుతం కావాలి? ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన కదలడు. నీ జీవితంలో అద్భుతం చేయకుండా, నీ జీవితంలో అద్భుతం చేయకుండా ఈ రాత్రి కదలడు. యేసుని దర్శిస్తున్నాడు. యేసుని దర్శిస్తున్నాడు. యేసుని దర్శిస్తున్నాడు. தேவனே நம்முடைய பிள்ளைகளுக்காக ప్రభువారి బిడ్డలకు சன்னிதானத்தில் ஒரு நொடி ஜெபிக்கிறோம். ఈ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను. இயேசுவின் நாமத்தில் యేసు నామములో இவர்களுக்கு நீர் மனம் இறங்கி వాళ్ళకి నీవు జాలిపడి இவர்கள் விண்ணப்பத்தை கவனித்து వాళ్ళకు మొరని విని இவர் விண்ணப்பத்துக்கு பதில் இறங்கி வந்ததற்காய் ஸ்தோத்திரம். వాళ్ళ ప్రార్థన విన్నపాలకు నీవు జవాబుని ఇచ్చినందుకు వందనాలు. அந்த அற்புதங்கள் நடக்கிறதற்காய் ஸ்தோத்திரம். అద్భుతాలు జరుగుతున్నందుకు వందనాలు. இந்த இரவு அற்புதத்தின் இரவாய் நீர் ఈ மாற்றுகிறதற்காய் రాత్రి ఒక అద్భుతపు రాత్రిగా నీవు మార్చినందుకు சரீரத்தில் சுகத்தின் ராத்திரியாய் மாறு. ఆమె శరీరంలో స్వస్థత రాత్రిగా ఉండడు. அந்தகார வல்லமையின் விடுதலை உண்டாக ராத்திரியாக. అంతగానో పొల్లాద క్రియల్లో నుంచి విడుదల కలిగే రాత్రి. அந்தரவாதங்கள் உடைந்து போகிற விடுதலாக. ప్రతి ఆటంకాలు శత్రు క్రియలు నిర్మూలమయ్యే రాత్రి. சாபங்கள் விலகுவதாக. శాపాలు తొలగిపోవు. பாவங்கள் விலகுவதாக. పాపము తొలగిపోవు. அசுத்த சிந்தனைகள் விலகுவதாக. పవిత్రమైన ఆలోచనలు తొలగిపోవుడుగా. Evil spirit விலகட்டுவே. దురాత్మలు వెళ్ళిపోవుడుగా.
இயேசுவின் இரத்தத்தினாலே ஒரு அற்புதம், యేసు రక్తము చేత అద్భుతం, இயேசுவின் நாமத்தினாலே, యేసు నామము చేత, இயேசு இரத்தத்தினாலே, యేసు రక్తము చేత, இயேசுவின் நாமத்தினாலே, యేసు నామము చేత విడుదల. சமாதானத்தை அருளிச்சு నేను సమాధానాన్ని దయచేయండి. விசுவாசத்தோடு வீட்டுக்கு செல்கிறார், విశ్వాసముతో அற்புதத்தோடு வீட்டுக்கு செல்கிறார். అద్భుతముతో వాళ్ళు ఇంటికి వెళ్తారు. இடத்திலிருந்து ஆச்சரிய காரியத்தை మీ దగ్గర ఉన్న ఆశ్చర్య కార్యములు அனுபவிப்பதற்காய் ஸ்தோத்திரம். అనుభవించబోతున్నది వందనాలు. இயேசுவின் நாமத்தில் பிதா, యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఎంతమంది దీవించబడ్డారు? ఆమేన్. నేను నమ్ముతున్నాను, ఈ రాత్రి మీ జీవితంలో మీరు అద్భుతాన్ని పొంది వెళ్ళబోతున్నాడు.